మనం అందరూ స్వాగతం చెప్దాం. పత్రిజీ ప్రబోధాలు అనుజ మేడం గారు, హైదరాబాద్. ఆవిడ మనకి గత కొన్ని రోజుల నుంచి ఆవిడ ఎన్నో పత్రిజీ ప్రబోధాలు, పత్రిజీ గారి కోసము ఆవిడ యొక్క జ్ఞానాన్ని, ఆవిడ యొక్క స్వయం అనుభవాన్ని, ఆవిడ ఏదైతే ఆచరించారో అది మనకి ఎంతో చక్కగా మనకి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లోని వచ్చి ఆవిడ మనకి 5 రోజులు బట్టి క్లాసులు ఇస్తున్నారు. కాబట్టి ఆవిడకి ఈ రోజు మన జూమ్ తరపున ఘన స్వాగతం పలుకుదాం. మాస్టర్స్ మేడం, స్వాగతం సుస్వాగతం మీకు మా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి. ఈ రోజు కూడా మీరు అద్భుతంగా మీ యొక్క జ్ఞానాన్ని అందిస్తారని కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి, జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ కి మరియు ఆత్మ బంధువులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటూ మన అందరి గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా అనంతకోటి ప్రణామాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ముందు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ధ్యానం తర్వాత జ్ఞానాన్ని తెలుసుకుందాం, పత్రిజీ ప్రబోధాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్టక్ అయిందా మేడం? వీడియో కనిపించట్లేదు మేడం. అదే ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్, రిలాక్స్ గా కూర్చోండి. సుఖ స్థిర ఆసనం. వేళ్ళ వేలు కలుపుకోండి ఫ్రెండ్స్, వేళ్ళ వేలు కలుపుకుందాము. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాము. అంటే చైర్లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి ఫ్రెండ్స్. కళ్ళు రెండు మూసుకొని సహజమైన శ్వాస, అతి సున్నితమైన సరళమైన అతి సున్నితమైన సరళమైన శ్వాస మీద ధ్యాస. ఏమి చేసేది లేదు, సాక్షిగా ఉండండి, ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చిన వాటి మీద మీరు ధ్యాస పెట్టడం కానీ, చిరాకు పడడం, విసుక్కోవడం ఏమీ చేయరాదు. మరి మనం ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి మనం ఇప్పటి వరకు ఆలోచనలు చేస్తూనే ఉన్నాం. అందరి మాటలు వింటున్నాం, మన మాటలు, మన ఆలోచనలు అన్నీ వింటున్నాం. మరి అవన్నీ రికార్డ్ అయితేనే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి అవసరం కూడా. మనం గుర్తు తెచ్చుకోవాలంటే మరి మనసు వినాల్సిందే, ఆలోచన చేయాల్సిందే. ఇప్పుడు ఎవరు చెప్పినా మన కుటుంబ సభ్యులు, మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మనకు అన్ని నేర్పిస్తారు. అన్ని నేర్పించారు కనుకొని మనకి మన తల్లిదండ్రులని మనకు గుర్తుంది, గుర్తు చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్, మనసు కూడా గుర్తు చేస్తుంది. మన అక్క చెల్లెళ్ళు, మన ఫ్రెండ్స్ని, మన బంధువులని మనం గుర్తు పెట్టుకుంటాం. గుర్తు పెట్టుకోవాలి కూడా. ఎవరి ద్వారా? మనసు ద్వారా. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన సంఘంలో, మన కుటుంబంలో, మన మతంలో కానీ, మన కులంలో కానీ అందరి దగ్గర నుంచి ఎన్నో తెలుసుకున్నాం, ఎన్నో నేర్చుకున్నాం. మరి అవన్నీ మనసు ద్వారానే వినడము, నేర్చుకోవడము, తెలుసుకోవడము, ఆలోచించడం మనసు ద్వారానే అన్ని జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మనసుని ఎక్కడ కొట్టివేయరాదు, తీసివేయరాదు. మనసు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. మనం ఉపయోగించుకునే విధానం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. బాగా గుర్తు పెట్టుకోండి, మన మనసుని మనం ఉపయోగించే విధానంలో ఉంటుంది. అదే ఎరుకతో ఉన్నప్పుడు మన మనసు మీద మనం పట్టు సాధించగలుగుతాం.
ఎరుకతో అవేర్నెస్ గా ఉన్నప్పుడు మన మైండే మనకి అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఒక సామెత ఉంది, మనసే మాయా మృగం. మాయా మృగం అని చెప్పడం సామెత ఓకే, కానీ మనసే లేకుండా బయట సామాన్య మానవులకి మనసు కోల్పోవడం ద్వారా పిచ్చి వాళ్ళు అవుతున్నారు. మనసులో సరైన ఆలోచన లేకుండా, సరైన భావనలు, సరైన కోరికలు లేని పక్షంలోనే వాళ్ళు పిచ్చివాళ్ళు అవుతున్నారు. మనసు వాళ్ళ ఆధీనంలో లేదు. మైండ్ పని చేయకుండా స్టాప్ అయిపోయింది. కనుక మన దగ్గర మనకున్న మనసుని మనం అద్భుతంగా ఉపయోగించుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఎలా అద్భుతంగా ఉపయోగించుకుంటాం? ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా మన మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకుంటాం. యోగులు, ఋషులు, మునులు అందరూ కూడా సంవత్సరాల తరబడి ధ్యానము, తపస్సు చేస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి. ఎందుకు? మనసు ఆధీనంలో తెచ్చుకోవడం కోసమే. వాళ్ళ మనసు వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసమే చేసేదంతా. అందరూ కూడా ఏ ఒక్కరు తీసుకోండి, ప్రతి ఒక్కరు మనసు తన ఆధీనంలో తెచ్చుకోవడం కోసమే జరిగే ప్రక్రియ అంతా కూడా. మనం ఈ ప్రపంచంలో ఉన్నాం. ప్రాపంచిక విషయాలు తప్పనిసరి. జన్మ తీసుకున్నాం, శరీరం తెచ్చుకున్నాం, శరీరంలో జీవిస్తున్నాం, దేహంలో ఉన్నాం. దేహంలో ఉన్నప్పుడు దేహాన్ని నడిపించే శక్తి మనసు. అది వేరే. దేహాన్ని నడిపించే శక్తి, ప్రాణశక్తి వేరు. మనసు ద్వారా మనం చేయవలసిన పనులు, మన ఆలోచనలు, మన భావనలు, మన కోరికలు, మన ఊహలు అన్నీ కూడా మన మనసు ద్వారానే. మంచి జరిగినా, చెడు జరిగినా, మంచి ఆలోచనలు చేస్తున్నా, చెడు ఆలోచనలు చేస్తున్నా, అది మన మీద ఆధారపడింది. మనసే మనము, మనమే మనసు. దేహంలో ఉన్నాం కనుక, ఈ దేహాన్ని నడిపించేది మనసు కనుక, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తన ఆధీనంలో ఉండడం ద్వారా మనం అన్నిటినీ మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. మనం ఎన్నో పనులు చేయగలుగుతున్నాము. గొప్ప గొప్ప మిరాకిల్స్ చేయగలుగుతున్నాము. ఎంతో మంది చిన్న పిల్లల్ని తీసుకున్నా వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ స్థితిని తగ్గట్టుగా, వాళ్ళ టాలెంట్ తగ్గట్టుగా ప్రతి ఒక్కరు ఎంతో విధంగా, ఎంతో అద్భుతంగా వాళ్ళ మైండ్‌ని ఉపయోగించుకొని అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఎరుక లేకపోతే, అవేర్‌నెస్ లేని కారణంగా మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోవడం, విచక్షణ జ్ఞానం లేకపోవడం. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షల ఆలోచనలు చేసుకుంటాం. ఇంకా అవన్నీ రిపీట్ అయితూ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోరాదు. మనకు తెలియకుండానే అప్పుడప్పుడు లింక్ ఉండదు, పొంతన ఉండదు. ఒకదానికొకటి లింక్ లేకుండా మన ఆలోచనలు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. ఒక స్టోరీ లాగా అల్లుకుంటూ పోతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే చెప్పేంత వరకు దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు. మనతో మనం ఉండడమే ధ్యానం. మనతో మనం లేకపోవడమే పరధ్యానం. మనం ధ్యానంలో కూర్చుంటున్నాం. చక్కగా బలవంతాన కూర్చొని
కళ్ళు కట్టేసాము, నోరు కట్టేసాము, మనసు కట్టేసాము, చేతులు 2 కట్టేసాము, కాళ్ళు కట్టేశారు. అన్నిటిని కట్టేసాం. కనుక కూర్చున్నాం కనుక మనం హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టాం. మైండ్ ఎంప్టీ చేసుకున్నాం. మనసు శూన్యం చేసుకుంటున్నాం. కానీ మనం ధ్యానం చేసిన తర్వాత కూడా మన నిజ జీవితంలో ఉదయం నుంచి నైట్ వరకు మనం ఏ పనులు చేస్తున్నామో ఆ పని మీద కూడా ఎరుకతో ధ్యాస ఉంచాలి. దేని మీద ధ్యాస ఉంటే మన శక్తి, మన ఎనర్జీ అటు ప్రవహించబడుతుంది ఫ్రెండ్స్. మన ధ్యాస దేని మీద ఉంటదో ధ్యాసే సృష్టి, ధ్యాసే స్థితి, ధ్యాసే లయం. ధ్యాస ద్వారానే సృష్టి, ధ్యాస ద్వారానే స్థితి, ధ్యాస ద్వారా లయం. శ్వాస మీద ధ్యాస. ధ్యాస అంటే గమనించడం. మన ఈ దేహంలో మన శ్వాస ఎక్కడ వెళ్తుంది? ఎంతవరకు వెళ్తుంది? గమనించండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ తాకుతుంది ఆ స్పర్శ, మన లోపలికి తీసుకున్న ఆ గాలి యొక్క స్పర్శ తెలుస్తుంది మనకి. ఎరుకతో ఉన్నప్పుడు, అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్.
వైఫల్యం విషయంలో స్పందించని తెలిపారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా బదలాయింపు బాధపడుతుంటే పట్టింపు లేదని కమిషనర్ వారు ఎవరో ఆడియో ఆన్ చేశారు, దయచేసి స్టాప్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. మనం ఏది చేస్తున్నా కర్మ కిందికే వస్తుంది ఫ్రెండ్స్. ఏ పని చేస్తున్నా చివరకు ఆఖరికి ధ్యానం చేస్తున్నా కూడా అది కూడా కర్మని. మనం చక్కగా వేళల్లో వెళ్ళి కలుపుకున్నాం, కళ్ళు రెండు మూసుకున్నాము, సహజమైన శ్వాసని గమనిస్తున్నాం. ఓకే చెప్పేంత వరకు కళ్ళు తెరవకుండా కూర్చున్నాం, కళ్ళు రెండు మూసుకొని కూర్చున్నాం. అంటే ఎంతసేపు మనం ధ్యానం చేస్తున్నామంటే అది కూడా కర్మనే. మనం ఎంతసేపు ధ్యానం చేస్తున్నామో అంటే మన సత్కర్మ చేస్తున్న వాళ్ళం అవుతున్నాము. కనుక ఏది చేసినా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చున్నా కూడా, ఏమి చేయకుండా ఉన్నా కూడా అది కూడా కర్మనే. కర్మ కర్మ అంటే మనం చేస్తున్న పనులే కర్మ కాదు ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్వాసని గమనిస్తున్నా కూడా అది కూడా కర్మే. కర్మ చేస్తున్నాము, శూన్య స్థితిలో కూర్చున్నాము, ఆలోచన రహిత స్థితిలో ఉన్నాము, వింటున్నాము, మాట్లాడుతున్నాము, చూస్తుంటాము, ఆలోచన చేస్తూ ఉంటాం. అన్నీ కూడా కర్మలే. కాకపోతే సత్కర్మలు, దుష్కర్మలు అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. ధ్యానం చేస్తున్నాను ఫలితాన్ని ఆశించరాదు. పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. పత్రిజీ ప్రబోధాలలో ఆయన ఎక్కువగా చెప్పేది, ధ్యానం చేస్తున్నాం అంటే ఆ ఫలితాన్ని ఆశించి ధ్యానం చేయరాదు. ప్రాపంచిక విషయాలలో కోరికలు కోరుకుంటూ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అని ప్రాపంచిక విషయాలు కోరుకొని ధ్యానం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్.
ఒక 5 మినిట్స్ 5 నిమిషాలు మాత్రమే. ఎవరు కళ్ళు తెరవరాదు. ఓన్లీ 5 మినిట్స్ ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. మన శ్వాస మన లోపలికి ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తుంది, ఎక్కడ స్థితమైంది ఎరుకతో గమనించండి ఫ్రెండ్స్.
మీ 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 5 సెకండ్స్. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1. జీరో. 2 అరచేతులు కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. మా వీడియో రావట్లేదు మేడం. మేడం వీడియో స్టక్ అయింది చూడండి ఒకసారి. మేడం వీడియో స్టక్ అయినట్టుంది. స్టక్ అయింది ఒకసారి చూడండి. ఓకే. ఇప్పుడు వస్తుంది మేడం. వస్తుంది నాన్న, ఇప్పుడు వస్తుంది. ఓకే. చక్కగా ధ్యానం థ్యాంక్ యూ చేస్తాను. మేడం, చక్కగా బాగా చేయించారు. థ్యాంక్ యూ. ఎనర్జీ చాలా బాగున్నాయి. ఓకే నాన్న, థ్యాంక్ యూ. అందరం చక్కగా ధ్యానం చేశాం కనుక ధ్యానానికి ఒకసారి మనందరి గురువైన పితామహ పత్రిజీకి మరి ఒకసారి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. క్లాప్స్ రూపాన కూడా తెలుపుకోవచ్చు. చక్కగా ఎవరింట్లో వాళ్ళు చక్కగా క్లాప్స్ చేసుకోండి నెమ్మదిగా. ఓకే ఫ్రెండ్స్, మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. పత్రిజీ గారు ప్రబోధాలలో ఫస్ట్ పాయింట్ అన్నమాట అది. డిస్టర్బ్ వస్తుంది. ఓకే, ఎందుకో స్టక్ అయింది మా మళ్ళీ కూడా. మేడం చూడండి స్టక్ అవుతుంది, వీడియో ఆన్ అవట్లే. మేడం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. మనం ధ్యానం ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాము, మనం ఫలితాన్ని ఆశించి చేస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నా మన మనసులో ఆలోచనలలో ఫలితాన్ని ఆశించడం అనేది ఉండరాదు. నేను ధ్యానం చేస్తున్నాను, నాకేంటి లాభం, నాకు ఏవి కనిపించట్లేవని, నాకు ఏం ఫలితం రాలేదని ఎప్పుడు మనసులో అనుకొనరాదు, ఆలోచించరాదు మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. రెస్పాండింగ్ అంటుంది. ఓకే, మనము అది గుర్తు పెట్టుకోవాలి. నాకు నాకేమి విజన్స్ కనిపించట్లేవని, నాకు ఆలోచనలు వస్తూ ఉన్నాయని, నాకేమి లాభం కలగలేదని, ధ్యానం చేస్తే ఏంటి లాభం, ఇవన్నీ చాలా మందికి క్వశ్చన్స్ ఉంటుందన్నమాట. కానీ పత్రిగారు ఏమంటున్నారు, ఎటువంటి క్వశ్చన్ల అవసరం లేదు. ధ్యానాని కోసమే చెయ్యాలి. ధ్యానము దేనికోసము? ధ్యానం కోసమే చెయ్యండి. బై ప్రోడక్ట్స్ అన్ని మన దగ్గరకు వచ్చి తీరుతుంది. మనం ఏ కోరిక కోరనవసరం లేదు. మనకు కావలసినవన్నీ మన దగ్గరికి వచ్చి తీరుతుంది. వాటిని బై ప్రోడక్ట్స్ అని చెప్పడం కూడా చేస్తుంటారు పత్రిగారు. కనుక మన బాధ్యత, మన ధర్మం మనం ధ్యానం చేయడం. ధ్యానం చేయాలి అంతే. ఎటువంటి ఆలోచన వద్దు, ఫలితాన్ని ఆశించవద్దు. ఫలితాన్ని ఆశించుకుంటూ ఉంటే మన ప్రాపంచిక విషయాలలో ఆసక్తి ఎక్కువ చూపించి ఆలోచనలు, థాట్ పవర్, సంకల్ప శక్తి అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ మన ఎనర్జీని అక్కడికి పెట్టడం ద్వారా, వాటికి పెట్టడం ద్వారా వస్తువుల మీద ధ్యాస పెట్టడము, వస్తువుల మీద, ప్రాపంచిక విషయాల మీద, లేకుంటే కనబడే వ్యక్తుల మీద, అన్నిటి మీద, మన పిల్లలకి పెళ్లి కావాలని, లేకుంటే నా కొడుకు ఉద్యోగం రావాలని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వీటి మీద సంకల్ప ధ్యానాలు చేయడం ద్వారా మనం ఎంతో అపారమైన శక్తిని, ఎంతో ప్రాణశక్తిని మనం కూడగట్టుకుంటాం. స్టోర్ చేసుకోవాలి, అవసరానికి ఉపయోగించుకోవాలి, ఎమర్జెన్సీకి ఉపయోగించుకోవాలి. ఎలా ఎమర్జెన్సీ అంటే ఉదాహరణకి
మనం బ్యాంక్‌లో ఎందుకండి బ్యాలెన్స్ పెట్టుకుంటాము? బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు ఎందుకు పెట్టుకుంటాము? ఎమర్జెన్సీ ఎప్పుడన్నా రావచ్చు. అవసరానికి మనం ఎవరిని అడుగుతాము? ఎవరు అడిగితే ఎవరిస్తారు? ఆ టయానికి మన దగ్గర మన ధనం గాని మనం దాచుకుంటే ఆ ధనము అవసరానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యానం చేస్తున్న వాళ్ళము మన ఎనర్జీని, మన ప్రాణశక్తిని స్టోర్ చేసుకోవాలి. బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మన ఎనర్జీ కూడా స్టోర్ అయి ఉండాలి. ఎప్పుడు అవసరపడుతుంది? ఈ లోక కళ్యాణం కోసం మీరు ఒక గొప్ప మిరాకిల్స్ చేయవలసింది, ఒక అద్భుత కార్యం చేయాల్సింది. ఎన్నో రకాలుంటాయన్నమాట. అలాంటప్పుడు మనకి ఈ శక్తి ఉపయోగపడుతుంది. మీరు ఎన్నో గొప్ప గొప్ప వర్క్ చేయాలనుకుంటారు. విదేశాలకు వెళ్లి మనం ధ్యాన ప్రచారం చేయాలనుకుంటాం. వేరే వేరే రాష్ట్రాలకు వెళ్లి ధ్యాన ప్రచారం చేయాలనుకుంటాం. ఎంతో గొప్ప గొప్ప విషయాలున్నాయి. మన అపారమైన జ్ఞానం సంపాదించాలి. అపారమైన ఆత్మ జ్ఞానం సంపాదించి అందరికీ పంచబడాలి. మనం ఇట్లా జూమ్ సెక్షన్స్ చేస్తూ ఉంటాం. ఛానెల్స్ రన్ చేస్తూ ఉంటాం. ఛానెల్స్ రన్ చేయడం, జూమ్ సెక్షన్స్ పెట్టడం అన్నిటికి మనీ అవసరం ఉంటుంది. శక్తి అవసరం ఉంటుంది. శక్తిని మనం ఎప్పుడు స్టోర్ చేసుకోవాలి అంతే తప్ప చిన్న చిన్న విషయాలకి, ప్రతి చిన్న విషయానికి మా పిల్లలకి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, నాకు ఆరోగ్యం బాగవ్వాలి, అంటే మన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగుండాలి. అవే కోరుకోవడం. అవే కోరుకోవడం ద్వారా ఎనర్జీ లాస్. తర్వాత విషయాలకి మనం ఎక్కడేసిన గొంగలి అక్కడే. ఇది ఈ జన్మకి మనం ఇప్పుడు అంటే టెంపరరీ తాత్కాలికంగా మన ఉపశమనంకి మనం కోరుకుంటున్నాం. అంటే ఏంటి? ప్రాపంచికంగా ధ్యానం తెలియని వాళ్ళు, సామాన్య ప్రజలు ఏ విధంగా భగవంతునికి మొరపెట్టుకుంటూ ఉంటారో, కోరికలు ఏ విధంగా కోరుకుంటూ ఉంటారో ఒక దేవుని ఫోటో దగ్గర, విగ్రహం దగ్గర కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగానే ఏమైనా మా పిల్లలకి పెళ్లి కావాలి, నా ఆరోగ్యం బాగవ్వాలి, ఆర్థికంగా నేను ఉన్నతంగా ఎదగాలి, మంచి జాబ్ దొరకాలి, నాకు మంచి బిజినెస్ చేయాలి, లేకుంటే నేను ఎమ్మెల్యేగా ఉండాలి, ఎంపీగా మారాలి, ఎంపీ పోస్ట్ నాకు రావాలి పదవి, ఎమ్మెల్యే పోస్ట్ రావాలని వేలు లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. అంటే కోరికల మీద యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. అతిగా కోరికలు ఫలితాన్ని ఆశించి చేస్తుంటారు ఫ్రెండ్స్. మనకందరికీ తెలుసు. మరి ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు, భౌతికంగా వాళ్ళకి తెలవని వాళ్ళు, ధ్యానం తెలియని వాళ్ళు, ఆత్మ జ్ఞానం తెలియని వాళ్ళు కోరుకుంటున్నారంటే అది సహజమే. ఎందుకంటే పాపం వాళ్ళ అమాయక ప్రజలు వాళ్ళకి జ్ఞానం అందలేదు. అవి ధ్యానం గురించి తెలీదు, శక్తి గురించి తెలీదు, ప్రాణశక్తి గురించి తెలీదు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలీదు. ఏ ఆహారం ద్వారా ఎంత అనర్థాలు దారితీస్తున్నాయో తెలీదు. ఆహారం ద్వారా అన్ని కోల్పోతున్నాము. శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, అన్ని రకాల శక్తులు కోల్పోతున్నామని వాళ్ళకి తెలీదు ఫ్రెండ్స్. తెలీదు కనుక మనం తెలుసుకున్న వాళ్ళం కూడా ఏం చేస్తున్నాము? ధ్యానంలో అపారమైన శక్తి తీసుకోవడము, ఆ శక్తిని వృధాగా మన ప్రాపంచిక విషయాలకి ఖర్చు పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రాపంచిక విషయాలకి ఖర్చు పెట్టడం. అంటే మనం బయటకి ఎక్కడికైనా వెళ్తే కంటి ద్వారా చూడడము, చూస్తూ అన్నిటి మీద వ్యామోహం. కావాలి, అది కావాలి, ఇది కొనాలి, ఇది తీసుకోవాలి. ప్రాపంచికంగా వినడం, బయట విషయాలే వింటూ ఉండడం, వాటి మీద ఆసక్తి పెంచుకోవడము, ప్రాపంచిక విషయాలు మాట్లాడడం, వాటి మీద ఆసక్తి పెంచుకోవడం. అది తెలియకుండానే కోరికలాగా లోపల ఏర్పడిపోతుంది. మా సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయిపోతుంది. వీటన్నిటికి ఎనర్జీ పెడుతూనే ఉన్నాం. మనకు తెలియకుండానే ఎనర్జీ పాస్ అయితేనే ఉంది. ఒక కుండలో మనం నిండా నీళ్ళు పోస్తాం. మనకు తెలియకుండానే ఎక్కడో చిన్న చిల్లు ఉంటుందండి. చిన్న కన్నం ఉందనుకోండి. వాటర్ ఆటోమేటిక్‌గా కొద్ది కొద్దిగా చుక్క మొత్తం దిగిపోవడం జరిగిపోతుంది. కుండ ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఇంకా మనం ఏం చెప్తాము? మనం ధ్యానం చేస్తున్నాం గానీ, మాకు ఇదివరకు బాగుండేది. ఇదివరకు శక్తిగా ఉన్నాము. మా ఆరోగ్యం మంచిగుండింది. మానసిక ప్రశాంతత ఉన్నది. మధ్య కాలంలో మాకు అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. నా శారీరక రుగ్మతలు తగ్గలేదు. ఈ నొప్పొస్తుంది, ఆ నొప్పొస్తుంది, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఏవో ఒకటి చెప్తుంటారనమాట. ముందులాగా లేదు. ఇప్పుడు అలా ఉంది. అంటే ముందులాగా అంటే ముందు మనం శ్రద్ధతో పెట్టి ధ్యానం చేసాం.
ఎంతో శ్రద్ధతో చేస్తాం అన్నమాట. స్టార్టింగ్ లో కొన్నేళ్ళ వరకు కొంతమంది స్టార్టింగ్ లో చాలా బాగా ధ్యానం చేస్తారు. మనకు శారీరక రుగ్మతలు తగ్గాయని కొందరు అక్కడికి కొంచెం ఆగిపోయిన వాళ్ళు కొందరు. కొందరు మానసిక ప్రశాంతతను పొందామని కొంతమంది అక్కడికి స్టాప్ చేసేసిన వాళ్ళు కొందరు. శారీరక, మానసిక ఆరోగ్యం పొందామని కొందరు అక్కడికి ఆగిపోవడాలు కొందరు. ఎవరో వేల మందిలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తూ ఉంటారు. వేలు లక్షల మంది ధ్యానం తెలుసుకున్న వాళ్ళు, ధ్యానం చేస్తున్న వాళ్ళు, ధ్యాన యోగంలోకి వచ్చిన వాళ్ళు వేలుగా లక్షల మందిలో నన్ను చేరుకున్న వాళ్ళు ఏ కొద్ది మందో అయ్యి ఉండవచ్చు ఉంటారు. ఏ కొద్ది మందో అయ్యి ఉంటారు. లక్షల మంది ధ్యానం చేసుకున్నా ఆ ధ్యానము, ధ్యాన సాధన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో నిర్ నిర్విషయ మనః ధ్యానం నిర్విషయ మనః ఎటువంటి ఆలోచన లేని స్థితి, ఆ శూన్య స్థితిలో, ఆ నిర్గుణ స్థితిలో ఉండడము, ఫలితాన్ని ఆశించకుండా చేయడము, కర్మలు చేస్తూ ఉంటారు. కర్మలు చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకుండా చేయడము. యద్భావం తద్భవతి అని తెలుసుకొని నిత్యము ప్రతి క్షణము ఎరుకతో ఉండడము. ఎంతమంది చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎంతమంది ఎరుకతో ఉన్నారు? ఆ! ఇట్లా మధ్య మధ్యలో ఆగిపోయినోళ్ళు కొంతమంది మధ్యలో గ్యాప్ ఇస్తారు. కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇస్తారు. మాకు కుదరలేదండి. మాకు ఇంటి విషయాలు, కుటుంబ విషయాల పట్ల, ఇంటి విషయాలు గాని, ప్రాపంచిక విషయాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య పట్టుకొని వాళ్ళు దాని మీద ధ్యాస పెట్టి, నాకు టైం లేదు, నాకు టైం కుదరలేదండి అని ఎంతోమంది కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన వాళ్ళున్నారు. కొందరు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినోళ్ళు. కొందరు నెలల తరబడి గ్యాప్ ఇచ్చిన వాళ్ళు. ఇట్లా ధ్యానానికొచ్చిన వాళ్ళు ధ్యానం చేయడం ఒక ఎత్తు. ఆ ధ్యాన సాధన చేయడం అనేది మరొక ఎత్తు. బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం అందడమే మహద్భాగ్యం. తపస్సు అనేది దొరికింది మనకి. తపో భూమి దొరికింది. మహేశ్వర మహా పిరమిడ్, కైలాసపురి, మహేశ్వర మహా పిరమిడ్, తపోవనం, తపస్సు చేసే ప్రదేశం మనకు దొరికింది. మనం తపస్సు చేసే తప్పించాలి. ధ్యాన సాధనకి తప్పించాలి. తపస్సు చేయడానికి తప్పించాలి. మన ఇంత గొప్ప అద్భుతం తపోభూమిలో ఉన్నాం. భారతదేశము తపోభూమి. ప్రతి ఒక్కరు యోగులు, ఋషులు, మునులు అందరూ వాళ్ళు చూసి వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా, వాళ్ళ థర్డ్ ఐ ద్వారా, వాళ్ళ మూడో కంటి ద్వారా చూసి భారతదేశము వేదభూమి, భారతదేశము తపోభూమి. యోగులు, ఋషులు, మునులు అందరూ కూడా ఈ యొక్క భారతదేశం అనే తపోభూమిలో జన్మ తీసుకున్న వాళ్ళే. వాళ్ళ ద్వారా ఎంతో మంది బ్రహ్మర్షులు, రాజర్షులు, పరమ గురువులు, జగద్గురువులు, ఎంతో మంది పరమాత్ములు అందరూ కూడా మన భారతదేశంలో జన్మ తీసుకున్న వాళ్ళే. మరి అంత గొప్ప తపోభూమిలో మనము జన్మ తీసుకున్నామంటే మన జన్మ ఎంత గొప్ప జన్మ! మన మహద్భాగ్యం కదండీ! ఎంత గొప్ప భాగ్యంతో మనం జన్మ తీసుకున్న ఈ భూమండలంలో భారతదేశంలో జన్మించామంటే తెలుసుకున్న వాళ్ళు చక్కగా దీన్ని సద్వినియోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి ఫ్రెండ్స్. మనం తెలుసుకున్నాం. తెలియని వాళ్ళకందరికీ తెలియపరచాలి. ధ్యానం గురించి తెలియపరచాలి. జ్ఞానం గురించి తెలియపరచాలి. కర్మ గురించి తెలియపరచాలి. కర్మ ఎలా చేస్తే కర్మలు మనకు అంటుకుంటాయి. కర్మలు అంటుకోకుండా అంటే దుష్కర్మలు ఎలా చేయాలి? దుష్కర్మలు ఎలా చేయకుండా ఉండాలి? సత్కర్మలు ఎలా చేయాలి? మన కర్మలు ఫలితం మనకి అంటకుండా ఎలా జీవించాలి? ఇవన్నీ తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. దానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు భగవద్గీత అనేది చదివి తీరాలి. కనీసం 18 అధ్యాయాలున్న మన పత్రి గారు వాటిలో కొన్ని ఇంపార్టెంట్ అయిన పద్యాలను తీసి ఒక చిన్న బుక్కుగా గ్రంథ రూపాన మనకు అందించారు. భగవద్గీత పత్రి గారు మనకి కొన్ని అధ్యాయాలు ఇంపార్టెంట్ అయిన అధ్యాయాలు తీసి అంటే ఒక్కొక్కటి 4, 5 సార్లు రిపీటెడ్ గా కూడా ఉన్నాయని సారు చాలా ఇంపార్టెంట్ గా అంటే భక్తి యోగము, కర్మయోగం, జ్ఞాన యోగం, రాజయోగం ఇట్లాంటి కొన్ని శ్లోకాలు
అధ్యాయాలు 18 అధ్యాయాలలో 4 అధ్యాయాలు పత్రి గారు రచించినవి, ఇంకా ఎన్నో ఎన్నో. అవన్నీ మనం ఆ చిన్న బుక్ అన్న మనం చదవడం ద్వారా భగవంతుడు గీసినటువంటి గీత దాటకూడదు అనేది మనకి తెలిసి వస్తుంది ఫ్రెండ్స్. మనము భగవంతుడు గీసిన గీతని మనం దాటుతున్నాం. ఎందుకంటే మనం చదవలేదు కదా, భగవద్గీత చదవలేదు. చదవనందువలన మనకి ఎట్లా తెలుస్తుంది ఆ భగవంతుడు ఏ గీత గీసిండు, మనం ఏది దాటాము, దాటకూడదని ఎలా తెలుస్తుంది? మనకు చదివితేనే తెలుస్తుంది, వింటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. చదవడం ద్వారా, వినడం ద్వారా మనకి ఈ జ్ఞానం అందుతుంది. కనీసం ఇప్పుడు మనకి ఎంతో యూట్యూబ్ పిఎంసి మెడిటేషన్ ఛానల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ ఛానల్ అద్భుతంగా విరాజిల్లుతుంది. దాంట్లో మనకి ఆఖరికి పత్రి గారు ఇచ్చిన భగవద్గీత శ్లోకాలు ఎన్నో ఎంతో అపారమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానం, యోగుల ద్వారా, ఋషుల ద్వారా, గురు సాంగత్యం ద్వారా, ఇంత గొప్ప గొప్ప గురువుల ద్వారా మన అపారమైన జ్ఞానాన్ని పొందవచ్చు. తప్పనిసరిగా విధిగా ప్రతి ఒక్కరు పిఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వినండి, ఆచరించండి. వినడం ద్వారా మనం ఆచరణలోకి తెచ్చుకోగలుగుతాం. అందుకే పత్రి గారు అంటున్నారు, ఈ ధ్యానం అనేది మా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలని, ఉద్యోగాలు రావాలని, లేకుంటే నేను ఎమ్మెల్యే ఎంపీగా ఉండాలని పదవులు కోరుకోవడం, ఎమ్మెల్యేగా ఎంపీ పదవి కోరుకోవడానికి ధ్యానం చేయడం, ఇట్లన్నీ లాభాపేక్ష ఉండరాదు అని పత్రి గారు చెప్పడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ ప్రబోధాలలో ఇది ఒక కాన్సెప్ట్ తప్పనిసరిగా. కనుక దాన్ని మనం గ్యారంటీగా తీసుకోకూడదు. ధ్యానం ద్వారా ఇది వస్తుంది, అది వస్తుంది అనేది మనం పెట్టుకోరాదు. వచ్చేదాన్ని యాక్సెప్ట్ చేయాలి. వస్తుంటే వస్తుందని సంబరపడిపోరాదు. వస్తుంటే ఏదైనా మన దగ్గరకు వస్తుంటే అది వస్తుందని సంబరపడిపోరాదు. అదే మన దగ్గర ఉన్నది ఏదైనా వెళ్ళిపోతున్నప్పుడు, అరే నా దగ్గర ఉన్నది వెళ్ళిపోతుందని బాధపడరాదు, పోతుందే అని బాధపడరాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సార్ ఇచ్చినటువంటి సందేశం. వస్తున్నప్పుడు వస్తుందని సంబరపడిపోరాదు, మన దగ్గర ఉన్నది పోతున్నప్పుడు పోతుందే అని బాధపడరాదు, దుఃఖపడరాదు. వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందంటే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు ఫ్రెండ్స్. మనం జన్మ తీసుకొని వచ్చినప్పుడు ఒట్టి చేతులతోనే వచ్చాం. ఓన్లీ ఆత్మ, ఆకారం, రంగు, రూపం ఏమి లేని నిరాకారం. మన ఆత్మస్థితిలో నిరాకారంగా ఉన్నాం, నిర్గుణ స్థితిలో ఉన్నాం. నిర్గుణం, నిరాకారం. తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క దేహం అనే పిండం ద్వారా మనం దేహం జన్మ తీసుకోవడం జరిగింది. కానీ మనం వట్టి చేతులతో వచ్చిన వాళ్ళమే, మళ్ళా వట్టి చేతులతోనే వెళ్ళే వాళ్ళమే. ఈ మధ్యలో వచ్చిన నడమంత్రపు సిరి మధ్యలో వచ్చింది. ఆ మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కనుక మనం వచ్చినప్పుడు మన తల్లిదండ్రులుగా, మన అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మన భార్యకి భర్త, భర్తకి భార్య, అన్నీ కూడా ఈ జన్మ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏర్పడినవే, మనం ఏర్పరచుకున్నవే. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఏర్పరచుకున్నవే. భర్తకి భార్య, ఆ భర్తకి భార్య, భార్యకి భర్త అని ఆ ప్రేమ, అతిగా ప్రేమ, పిల్లల మీద అతిగా ప్రేమ, ఇవన్నీ కూడా బంధాలు చిక్కుకోవడం జరిగిపోతుంది. బంధం చిక్కుకోవడం ద్వారా బంధ విముక్తి అనేది జరగదు ఫ్రెండ్స్. బంధంలో చిక్కుకున్న వాళ్ళకి బంధ విముక్తి జరగదు. తామరాకు మీద నీటి బిందువు వలె ఉండాలి అనేది మనకి ప్రతిసారి కాన్సెప్ట్. మన పత్రి గారు ప్రబోధాలు ఎన్నోసార్లు చెప్పారు. పత్రి గారు ప్రసంగాలు ఎన్నో చెప్తుంటారు. మనం తామరాకు మీద నీటి బిందువు వలె ఉండాలి, సంసారంలోనే ఉండాలి. సంసారంలోనే నిర్వాణం. కుటుంబంలోనే ఉంటూ, మన పని మనం చేసుకుంటూ, మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తూ, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చదువుకుంటూ మన జీవితానికి, ముక్తికి, మోక్షానికి మార్గం. మై డియర్ ఫ్రెండ్స్, కనుక ఈరోజు
మనం ఒక కాన్సెప్ట్ మీద చెప్పుకుందాం. ఒకదాని మీద చెప్పుకుందాం. పత్రిజీ గారి ప్రబోధాలు ఆ బుక్ దాంట్లో నుంచి మనం ఒక కాన్సెప్ట్ తీసుకొని చెప్పుకుందాం. అంటే ఏమిటి, ఎందుకు, ఎలా. ఏంటమ్మా? ఎందుకు, ఏమిటి, ఎలా. ఇది ప్రతి ఒక్కరికి ఇది ఎవరు చెప్పేవారు? ఒక సినిమాలో ఒక డైలాగ్ ఇది. ఎవరు? బాబు మోహన్ అంటారు. ఆయన మన ఒక తెలుగు సినిమాలో ఆయన ఈ బాబు మోహన్ గారు చెప్తూ ఉంటాడు. ఆ సినిమా అంతా ఎక్కువగా ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్తూ ఉంటారని పత్రి గారు దీని మీద కాన్సెప్ట్ మీద జ్ఞానాన్ని మనకు అందివ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు, ఏమిటి, ఎలా. ఏమిటి అనేది అందరికీ తెలుసు. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికైనా ఏదైనా డిసీజ్ ఉందో, లేకుంటే తలనొప్పి వచ్చిందో అనుకోండి, విపరీతమైన తలనొప్పి వస్తుంది. అది ఎందుకు వచ్చింది అనేది ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించామా? అది ఎలా పోగొట్టుకోవాలి అనేది ఆలోచించారు. ఎందుకు వచ్చింది? ఏంటిది? ఏంటి అంటే తలనొప్పి. మనకి అది ఏమొచ్చింది అంటే ఎవరు అడిగినా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటమ్మా అని అడుగుతారు. ఏంటి అని అడుగుతారా లేదా? ఏంటమ్మా చెప్పండి అంటారు. అప్పుడు దానికి మనం ఏం చెప్తాం? నాకు తలనొప్పి విపరీతమైన నా తలనొప్పి వస్తుంది. తలకాయ నొప్పిగా ఉంది సార్. ఎప్పుడు తలనొప్పి వస్తుంది అని. ఎందుకు వచ్చింది అని డాక్టర్ అడుగుతారా మనల్ని? అడగరు ఫ్రెండ్స్. మనం కూడా ఎందుకు వచ్చింది అని ఎప్పుడు క్వశ్చన్ వేసుకోం. దేనికి వచ్చింది? ఎలా? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది మనకు కూడా ఎప్పుడు ఆ క్వశ్చన్ రాలే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చింది అనేది ముందు మనం క్వశ్చన్ వేసుకోవాలి. అది క్వశ్చన్ వేసుకోము, దాని గురించి ఆలోచించము, అది ఎలా పోగొట్టుకోవాలని కూడా మనం ఆలోచించం. ముందే ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు తలకాయ నొప్పి విపరీతంగా నొప్పి అనగానే ఆయన వెంటనే మాత్రలు, మందులు రాయడం ఇంకా అన్ని ఆయనకు తెలీదు. మనసు గురించి తెలీదు. మనసు ఒకటి ఉందని తెలీదు. మనసు కంటికి కనబడదు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఆ డాక్టర్ కూడా తెలీదు. మైండ్ ద్వారానే వచ్చిందని కూడా తెలియదు అనమాట. అంటే మనసు ద్వారా వచ్చిందని ఆయనకు డాక్టర్స్ కూడా తెలియదు. అందువల్ల మన శారీరకంగా ఏది మనం నొప్పులని చెప్తామో దానికి సంబంధించి భౌతిక శరీరానికి, కనబడే శరీరానికి మనకి ఆ టాబ్లెట్స్ రాసి ఇచ్చేస్తారు. దాన్ని కంటిన్యూ చేసుకోమంటుంటారు. అదే మాత్రలు టాబ్లెట్లు వేసి టెంపరవరీ, తాత్కాలికంగా మనకి ఉపశమనం జరుగుతుంది. అప్పటికప్పుడు తగ్గడం, మళ్ళా రావడం, మళ్ళా టాబ్లెట్ వేసుకోవడం మళ్ళా. కానీ ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలంటే పత్రి గారు ఏమంటున్నారు? నీకు తలకాయ నొప్పి వచ్చిందంటే 2 విషయాల మీద తలకాయ నొప్పి వస్తుందంట. సార్ చెప్పారు. సారు ప్రసంగాలలో ఆయన ప్రబోధాలలో చెప్పిన విషయాలన్నమాట ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సార్ ఏం చెప్పారు? 2 విషయాల ద్వారా మనకి తలకాయ నొప్పి వస్తుంది. ఒకటి, మనము ఎదుటి వాళ్ళకి తలకాయ నొప్పి తెప్పించినప్పుడు, వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చేలాగా మన మాటలు, మన చేతలు ఎప్పుడైతే అవి జరుగుతూ ఉంటాయో, వాళ్ళకి తలకాయ నొప్పి మనం తెప్పించాం కనుక మనకి రిటర్న్ గా మనకి తలకాయ నొప్పి వస్తుంది. తలకాయ నొప్పితో బాధపడుతూ ఉంటారు. అదే విధంగా రెండవది, ఎదుటి వాళ్ళు తలకాయ నొప్పి తెప్పించేలాగా మాటలు అంటూనే ఉంటారు. మనకి తలకాయ నొప్పి తెప్పించేలాగా మాట్లాడుతుంటారు. ఒక పాయింట్ ఏమో మనము ఎదుటి వాళ్ళకి తలకాయ నొప్పి తెప్పించి బాధ పెట్టాం. రెండో పాయింట్, ఎదుటి వాళ్ళు మనకి తలకాయ నొప్పి తెచ్చేలాగా మాటలుంటాయి. మాట్లాడుతూ తలకాయ నొప్పి తెప్పిస్తారు. అది వాళ్ళకి ఛాన్స్ ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. ఎదుటి వాళ్ళకి తలకాయ నొప్పి తెప్పించింది మనమే. వాళ్ళు బాధపడింది మన ద్వారానే. ఏది జరిగినా మన ద్వారానే జరుగుతుంది. మన ప్రమేయం లేకుండా ఏది జరగదు మై డియర్ ఫ్రెండ్స్. పత్రి గారు చెప్తున్నారు. నువ్వు ఎదుటి వాడికి తలకాయ నొప్పి తెప్పించావు, నీకు అదే వచ్చింది. లేకుంటే ఎదుటివాడు నీకు తలకాయ నొప్పి తెప్పించేంత వరకు వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. వాడికి మరి సమయం ఇచ్చింది ఎవరు? మనమే ఇచ్చాం సమయం. కనుక తెలుసుకున్న వాళ్ళు ఇది తెలుసుకోవాలి. ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాం మనం? మన ఇంట్లో వాళ్ళకి తలకాయ నొప్పి తెప్పించకుండా మనం నోరు మూసుకుంటాం. నోరు మూసుకొని నాకు ఎదుటి వాళ్ళకి తలకాయ నొప్పి తెప్పించాం, ఎదుటి వాళ్ళని అన్నాం, బాధ పెట్టాం కనుక నాకు ఇప్పుడు తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నందువల్ల ఏం జరుగుతుంది? దాన్ని సైలెంట్, మౌనం పాటించడం జరుగుతుంది.
నిశ్శబ్దంగా ఉండడము, ఎవరు ఏం మాట్లాడుతున్నా సైలెంట్‌గా ఉండడము. సరే వాళ్ళ పనులు వాళ్ళలో, వాళ్ళ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పక్కన వాళ్ళు ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుకుంటున్నారు. ఏదో తిట్టుకుంటున్నారనుకోండి. మనం మన తలకాయ నొప్పి ఎందుకు తెచ్చుకోవాలి? మన పని మనం చేసుకొని, ఒకళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా, ఎదుటి వాళ్ళని అనవసరంగా అనకుండా, తిట్టకుండా, మన పని మనం చేసుకున్నప్పుడు క్రమక్రమంగా మన తలకాయ నొప్పి తగ్గిపోతుంది. అంటే అనుభవమే జ్ఞానము. ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దాన్ని మనం రియలైజ్ అయ్యాము. తెలుసుకున్నాము, రియలైజ్ అయ్యాము. అయ్యో! ఎదుటి వాళ్ళకి తలకాయ నొప్పి తెప్పించాం. పాపం కదా అది. పాప ప్రక్షాళన చేసుకున్నాం. ఓకే. నాకు తెలిసింది. నేను ఇక మీదట ఎదుటి వాళ్ళని అనను అనే పాప ప్రక్షాళన చేసుకుంటాము. పరిహారం చేసుకొని, మన పని మనం చేసుకుంటూ నోరు మూసుకుంటాం. ఎక్కువగా నోరు మూసుకోవడం, మౌనం పాటించడం, మన పని మనం చేసుకోవడం, ఎరుకతో ఉన్నప్పుడు మన తలకాయ నొప్పి తగ్గిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విషయాలు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా క్యాన్సర్ వస్తుంది కొంతమందికి. క్యాన్సర్ ఎందుకొచ్చిందని వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచించారా? డాక్టర్ కూడా అడగడు. ఎందుకొచ్చిందని డాక్టర్ అడగడు. డాక్టర్ కూడా చెప్పడు కూడా. అది ఎలా పోగొట్టుకోవాలని కూడా మనకి తెలీదు. వచ్చిన వాళ్ళకి తెలీదు. డాక్టర్‌కి తెలీదు. మందులు, కీమోథెరపీ, సర్జరీ చేస్తారు. టాబ్లెట్స్, కీమోథెరపీలు ఇంకా క్యాన్సర్ వచ్చిందంటే తెలుసు అందరికి. ఎన్ని రకాల మందులు, మాకులు, కీమోథెరపీ, సర్జరీస్ అంతా బాడీ అంతా అస్తవ్యస్తంగా అయిపోవడం అన్నీ తెలుసు. కానీ ముందు మనము రూట్ కాజ్ వెతుక్కోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పత్రి గారు ఏమంటున్నారు? ముందు ఎందుకొచ్చింది? విచారణ చేయి. అదే విచారణ అంటే. నీ లోపలికి వెళ్ళు. నీ లోపలికి నువ్వు వెళ్ళు. నిన్ను నువ్వు గమనించు. మనతో మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మనతో మనం మాట్లాడుకోవాలి. నాకెందుకొచ్చిందిది అనేది ముందు మనం తెలుసుకోవాలి. రియలైజ్ అవ్వాలి. ఓకే. నా ద్వారా వచ్చిందా ఇది అని తెలుసుకోవాలి. ఏది వచ్చినా మన ద్వారానే వస్తుంది. ఏ విషయం ఎటువంటి అనారోగ్యమైనా గత జన్మలో అయిన ఉండొచ్చు. ఈ జన్మలో అయిన ఉండొచ్చు. ఈ జన్మలో చేసినవైనా సరే, గత జన్మలలో చేసినవి మనం తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మ కూడా మన ద్వారా వచ్చినదే గదా! మన ద్వారా వచ్చిందే కాబట్టి మనం ఇప్పుడు రియలైజ్ అవ్వాలి, తెలుసుకోవాలి, పాప ప్రక్షాళన చేసుకోవాలి. మనం ఇక మీదట ఆ పని చేయకూడదు అనేది మనం తెలుసుకొని యాక్సెప్ట్ చేసి సాక్షి భావంతో ఉండాలి మేడం. కనుక ఇప్పుడు మనం ఈ క్యాన్సర్ వచ్చినట్టు తెలుసుకున్నాం. తెలుసుకోవాలి. అరే! నా ద్వారానే వచ్చింది. ఎవరికి అన్యాయం చేయకూడదు. ఎవరికి మోసం చేయకూడదు. ఎవరిని తిట్టరాదు. అనేది ఇవన్నీ తెలుసుకోవాలి. కర్మ సిద్ధాంతం ఉన్నది అనేది సైలెంట్ ఉన్నప్పుడు క్రమక్రమంగా మన నుంచి క్యాన్సర్ కూడా వెళ్ళిపోతుంది. ప్రేమ తత్వం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రేమ తత్వాన్ని అందించడం, ప్రతి జీవి దగ్గర, ప్రతి వస్తువుకి, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులకు కూడా మనం ప్రేమించాలి. వస్తువులంటే ఏంటి? గిన్నెలు, గ్లాసులు, మనం వాడుకునే మిక్సీ గిన్నెలు, కుక్కర్‌లు ఏవైనా తీసుకోండి. స్టవ్‌లు గాని, ఫ్రిడ్జ్‌లు గాని ఏ వస్తువు తీసుకోండి. ఆ వస్తువుల మీద మనం ఎప్పుడు తిట్టుకోవడము, కోపం చేసుకోవడము, ఈ వస్తువు పని చేయట్లేదు అని తిట్టుకోవడము, అనవసరంగా ఇలాంటివి చేస్తుంటారు. చాలా మటికి. పంచభూతాలను తిట్టుకోవడము, ప్రకృతిని తిట్టుకోవడము, ఆయా కాలాలలో వచ్చిన వర్షాకాలం, ఎండాకాలంలలో మనం క్రమక్రమంగా వచ్చే వర్షాలకి తిట్టుకోవడము, ఎండ విపరీతంగా తిట్టుకోవడం. ఇట్లా వస్తువులకు కూడా తిట్టుకుంటున్న వాళ్ళు చాలా మంది. అలాంటియన్నీ మనం చేయడం ద్వారా అదే మనకి తడిసి మోపెడై నెగెటివ్ ఎనర్జీ మనలో ఫార్మ్ అయిపోయి క్యాన్సర్‌గా రావడం. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటామో మనం రియలైజ్ అయితాం ఫ్రెండ్స్. నిజంగా చూడండి ఇంకొక విషయం మళ్ళా. మన పక్కింటి వాళ్ళు మన కారణం లేకుండా ఈ చిన్నది ఏదో పక్కన గోడ విషయంలో అనుకోవడము. మన స్థలంలో కూడా ఒక అడుగు వెనక ముందు అవ్వకున్నా కూడా మీరు మా 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 స్థలంలో ఒక అడుగు ముందుకొచ్చేసారని గొడవ పెట్టుకోవడాలు, తిట్టుకోవడం అన్నీ చేస్తూ ఉంటుంటారు. పక్కన ఉన్నవాళ్ళు. పక్కనున్న నైబర్స్. మన పక్కన వాళ్ళు ఏదో ఒక చిన్న విషయంలో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. గొడవ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాడికి గొడవ పెట్టుకోవడానికి వదిలేస్తాం. వదిలేస్తామంటే ఏంటి? తిట్టుకొని అని. కానీ వాడు తిట్టుకుంటున్నప్పుడు మీరన్నీ మనం వింటూ ఉంటాం. వింటున్నప్పుడు ఎవరికొస్తది తలనొప్పి? మనకే వస్తది తలనొప్పి. మన తలనొప్పి ఎట్లా వచ్చింది? మనమే తెప్పించుకుంటున్నాం.
వాడు అనవసరంగా మాట్లాడుతున్నప్పుడు, అనవసరంగా తిడుతున్నప్పుడు వాడికి అవకాశం ఇచ్చింది ఎవరు? మనమే. అప్పుడు ఏం చేయాలి అక్కడ? మనం మాట్లాడాలి. తప్పు తిరస్కరించాలి. ఇది కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడేది. నువ్వు అనవసరంగా తిడుతున్నావు. ఏది ఇక్కడ తప్పు జరగలేదు. తప్పు జరగకుండా తప్పు జరిగిందని అంటున్నావు. అని వాడిని గట్టిగా మనం చెడామడా చేస్తే వాడికి భయం ఉంటుంది. వాడికి భయం లేకుండా మనం వదిలేసి ఏమన్నా చేసుకొని, ఏమన్నా తిట్టుకొని అని మనం వదిలేసామనుకోండి, వాడికి ఏమి చేతకాని వాడని ఏమన్నా వేస్తారు. రాళ్ళు కూడా మీదకి విసురుతారు. మన మీద రాళ్ళు కూడా విసిరే సందర్భాలు కూడా ఉన్నాయి. రాళ్ళు విసరాలుగా ఏమన్నా చేయగలిగే సందర్భాలు జరుగుతాయి. కనుక మనము అవకాశం ఇవ్వకూడదు. మన మీద మన తప్పు లేదు. తప్పు లేనప్పుడు ఒకసారి, 2 సార్లు ఊరుకుంటాం. అంటే పత్రికారు కూడా ఏమంటుంటారు? ముందుగా మనము సామధాన దండోపాయాలు ఉపయోగించాలి ఫ్రెండ్స్. సామధాన దండోపాయ అంటే నెమ్మదిగా చెప్పడము. సామధానం అంటే సమాధానం పరచడము. నెమ్మదిగా చెప్పడము, సమాధాన పరచడము, దండోపాయం. అప్పుడు మనం గట్టిగా మనకి అటాక్ చేయాలన్నమాట. గట్టిగా అనడాలు, తిట్టడం అటాక్ చేస్తే అప్పుడు వాడు మనగడం, సైలెంట్ అవ్వడము, ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనుకోవడం. అప్పుడు జరిగితే మనకు తలకాయ నొప్పి రాదు. లేదంటే మనకే తలకాయ నొప్పి వస్తది. మన తలకాయ నొప్పి తల పట్టుకొని కూర్చుంటాం. వాడు రోజు తిట్టుకుంటుంటే మరి తలకాయ నొప్పి రాకుండా ఏ నొప్పి వస్తది ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ సైలెంట్ మౌనం పాటించాలి. దీనినే ఎరుక, ఎరుక అనేది చెప్తే ఎరుక అంటే అవేర్‌నెస్ తో ఉండడము. ప్రతి క్షణం అవేర్‌నెస్ తో ఉండడము. మనం మాట్లాడే మాటలు, ఎందుకు మాట్లాడుతున్నాం? అవసరం ఉందా? అవసరం లేదా? నా ప్రమేయం ఉందా? ఇక్కడ నేను అవసరమా? నా మాట్లాడేది అవసరమా? లేదా? అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన అవసరం ఉంటేనే మనం మాట్లాడాలి. మనకు అవసరం లేదు, అక్కడ మనం మాట్లాడవలసిన అవసరం లేనప్పుడు మనం మాట్లాడకూడదు. తగుదునమ్మా అని అన్నిట్లో దూరకూడదు. అన్నిట్లో దూరాక మనకి వాళ్ళు వేయవలసినవి వాళ్ళు వేసేస్తారు మన మీద. అబద్ధాలు ఏవైనా జరగొచ్చు. ఏమన్నా చేయొచ్చు. కనుక మనం ఎరుకతో ఉన్నప్పుడు మనం ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఏది చెప్పాలో అదే చెప్పాలి. నలుగురు ఉన్నప్పుడు మాట్లాడే మాట మాట్లాడాలి. ఒకళ్ళున్నప్పుడు మాట్లాడవలసిన మాట ఒకళ్ళున్నప్పుడు మాట్లాడాలి. నలుగురున్నప్పుడు ఒకళ్ళకి చెప్పవలసిన మాటలు, పదాలు వాళ్ళకి చెప్పడము. నలుగురు మధ్యలో అంటే 10 మంది మధ్యలో ఒక వ్యక్తికి చెప్పవలసిన మాటలు, పదాలు 10 మందిలో చెప్పరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. 10 మందిలో ఒక్క మనిషికి వ్యక్తిగతంగా చెప్పవలసిన విషయాలని వ్యక్తిగతంగానే చెప్పాలి. అంతేగాని అందరి మధ్యలో చెప్పరాదు. వాళ్ళని షేమ్ చేయరాదు. అది చాలా చాలా తప్పు. చాలా చాలా అనర్థాలకు దారితీస్తాయి. అదే ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు 10 మందిలో చెప్పవలసిన జ్ఞానాన్ని, విషయాన్ని ఒకళ్ళకి చెప్పకూడదు. అందరి మధ్యలో చెప్పాలి. ఇదే జ్ఞానము. దీనినే జ్ఞానము, ఆత్మ జ్ఞానము. మామూలు జ్ఞానం వేరు, ఆత్మ జ్ఞానం వేరు మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానం ఉన్నోళ్ళు ఎరుకతో మాట్లాడతారు. అదే ఈ 10 మందితో ఉన్నప్పుడు ఒకలాగా, ఒక్కరిలో ఉన్నప్పుడు ఒకలాగా ఎరుకతో మాట్లాడాలి. ఓకేనా? ఇంకొక విషయం మళ్ళా ఒక ఒక ఉదాహరణకి మళ్ళా మనం ఉదాహరణ తీసుకుంటేనే మనకు తెలుస్తది. పత్రి గారు చెప్పిన ఉదాహరణలే. మళ్ళా ఇంకో కుక్క మన ఎంట పడుతుంది. ఎంట పడి అరుస్తా ఉంది. అరుస్తూ కుక్క ఎంట పడుతుంది, అరుస్తుందని మనం పరిగెడతాం. మనం పరిగెడితే కుక్క కూడా మనతో పాటుగా అది మనం ఎంత స్పీడ్‌గా పరిగెడతామో అది కూడా అంత స్పీడ్‌గా పరిగెడుతుంది. అంటే ఏంటి? కుక్క అరుస్తుందని, ఒక వ్యక్తి మన మీద అరుస్తున్నాడని వాడిని వదిలేసి మన పాటుకు మనం ఉన్నామనుకోండి, ఇంకా మన ఎంట పడతనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు. అదే విధంగా కుక్క ఎట్లా మన ఎంట పడుతుందో, మనం వెనక్కి తిరిగి ఆగామనుకోండి, వెనక్కి తిరిగి ఆగి దాన్ని అరిచితే "నోరు మీద సప్పుడు చేయకు" అని గట్టిగా తిట్టామనుకోండి, కుక్క సైలెంట్ అయిపోతది. అంతేగాని కుక్కకు భయపడి మనం పరిగెడితే కుక్క మన ఎంట పరిగెడుతది. పరిగెట్టి మనల్ని భయపెట్టిస్తది. అదే మనం దాన్ని రివర్స్ చేయాలి మనం. మనం ఆగి, నిలబడి దాన్ని అరిచామనుకోండి, కర్ర తీసుకోవాలి. ఒక రాయి తీసుకోవాలి. వేయాలి కూడా. వేస్తే సైలెంట్ కుయ్యి 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 అని పక్కకు తప్పుకుంటది. ఏ టైంలో ఏం చేయాలో అది చేయాలి ఫ్రెండ్స్. ప్రేమించే టైంలో ప్రేమించాలి. కుక్కకు కనబడినప్పుడు
వాటికి ఆహారం పెట్టాలి. మనం మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఏది ఉంటే అది వాటికి ఆహారం కూడా అందించాలి. మళ్ళా ప్రేమతత్వము ఉండాలి. ఎదురు తిరిగినప్పుడు ఎదురు తిరగాల్సిందే తప్పదు. ఎదురు తిరిగినప్పుడు ఎదురు తిరగాల్సిందే అని పత్రి గారు కూడా ఎన్నో సార్లు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మనకి ఈ విషయాలు తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. కనుక ప్రాపంచికంగా చేసుకున్నప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తుంటాయి. ఏది ఆధ్యాత్మికము, ఏది ప్రాపంచికము అనేది మనం ఎరుకతో కూడా తెలుసు. అంటే ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. వాళ్ళకి మనం ఇప్పుడు ప్రాపంచికంగా మాట్లాడుతున్నామా, ఆధ్యాత్మికం మాట్లాడుతున్నామా వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు వాళ్ళు ఏం ఏం మాట్లాడతారు ఫ్రెండ్స్? అంతే కదా. ఇంకొకటి ఉదాహరణకి ఇప్పుడు పొగ కనబడుతుందండి. ఒక మంట ఎక్కడో వెలుగుతుంది కింద, ఒక చెట్ల దగ్గర ఎక్కడో కింద మంట ఉంది. కానీ మనకి పొగ మాత్రమే కనబడుతుంది. పొగ కనబడుతుంటే మనం తీసుకొచ్చి నీళ్లు పొగ మీద జల్లుతుంటే మంట ఆరిపోతుందా? ఆరిపోదు కదా ఫ్రెండ్స్. ఆరదు. ఎక్కడ మన నీరు పోయాలి? ఎక్కడ మంట, ఎక్కడ అగ్ని ఉందో అక్కడ నీరు చల్లాలి. అక్కడ నీళ్ళు చల్లినప్పుడు మంట ఆగిపోతుంది. అంటే పొగ కనబడుతుంది మనకి. పొగ మీద మనం నీళ్లు చల్లినప్పుడు, నీళ్లు పోసినప్పుడు మంట ఆరిపోదు, అగ్ని ఆరిపోదు. ఎక్కడ అగ్ని ఉందో, ఎక్కడ మంట ఉందో మనం చూసుకొని అక్కడ నీళ్లు చల్లాలి, నీళ్లు పోయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదే విధంగా మనం కూడా మనకి అనారోగ్యాలు వచ్చినప్పుడు, మన మానసిక అశాంతి వచ్చినప్పుడు రూట్ కాస్ వెతకాలి. రూట్ కాస్ వెతకాలి, విచారణ చేయాలి. మానసిక అశాంతి ఏర్పడింది ఏదో ఒక విషయంలో, ఇంట్లో వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, మానసికంగా మనం బాధపడతాం, దుఃఖపడతాం, అశాంతి. కానీ ముందు మనం విచారణ చేయాలి. ఎందుకు ఇక్కడ మాట వచ్చింది? ఎందుకు ఇంట్లో ఇట్లా గొడవ పడ్డాం? భర్తకు భార్య, భార్యకు భర్త గొడవలు వచ్చినాయి. కానీ ఎందుకు వచ్చింది అనేది కూడా మన ఎరుకతో ఒకసారి విచారణ చెయ్యాలి. మనకు మనం విచారణ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఎవరి తప్పు తెలిసిపోతుంది. ఇప్పుడు మన తప్పు ఉన్నప్పుడు మనం కూడా మన తప్పును మనం తెలుసుకొని రియలైజ్ అయ్యి మనకు మనం చెప్పుకోవాలి. అరే నాదే తప్పు. నిజంగానే నేనే తప్పు చేసి ఎదుటి వాళ్ళని ఆయన్ని నేను అన్నాను అనేది మనం తెలుసుకోవాలి. రియలైజ్ అవ్వాలి. నేను ఉట్టిగానే వాళ్ళ విషయాలలో మనం కలయి చేసుకోవడము, భర్త కదా అని భర్త విషయాల్లో కలయి చేసుకోవడాలన్నిటి విషయాలలో బయట విషయాలన్నీ మనం కలయి చేసుకోవడము, లేకుంటే భార్య విషయాలు, కుటుంబ వంటగదిలో చేయవలసిన విషయాలలో భర్త కలయి చేసుకోవడము, ఆ శుభ్రాలు, ఈ శుభ్రాలు అంటూ కొంతమంది రచ్చ చేస్తూ ఉంటారు. భార్యల్ని శుభ్రం లేదని ఎంతో మంది కొన్ని రచ్చ చేసుకుంటారు కొందరు. అదే భార్యలు భర్త మీద అంటే బయట వెళ్ళొచ్చే విషయాలలో ఇంకా రాలేదు, ఇంత టైం అయింది, అంత టైం అయింది, ఆ ఇంత లేటుగా వచ్చారని గొడవ పెట్టుకున్న వాళ్ళు, ఆర్థికంగా ఖర్చు పెట్టిన విషయాలలో గొడవ పెట్టుకున్న వాళ్ళు, ఎన్నో విషయాలలో చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అటుపక్క వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఇటుపక్క ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? మరి తలకాయ నొప్పి రాకుండా, జబ్బులు రాకుండా, అనారోగ్యాలు రాకుండా ఎందుకుంటుంది? బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఇవి మనం తెలుసుకోవాలన్నమాట. ఎవరి పుణ్యం వాళ్ళు సంపాదించుకోవాలి. అందుకే ప్రతిదాంటే బాబు మోహన్ చెప్పిన ఒక సినిమాల కాన్సెప్ట్ ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఇంకా అద్భుతమైన కాన్సెప్ట్ పత్రిజీ గారు చెప్పించిన కాన్సెప్ట్ అన్నమాట మనది. మరి ఒక విషయంలో మహాభారతంలో కూడా ఏం చెప్పారు? మన పంచపాండవులు ద్రౌపదికి తన తన పంచపాండవులకు తల్లి కుంతీదేవి. ఈ కుంతీదేవి వాళ్ళ అర్జునుడు పంచపాండవుల అడవిలోకి వెళ్ళి మంచిగా ప్రకృతిలో గడపడం, వాళ్ళకి కావాల్సిన ఆహారం తెచ్చుకోవడం అవన్నీ కూడా చేస్తుంటారు. అది చేస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ ద్రౌపది తను గెలుచుకోవడము, అర్జునుడు గెలుచుకోవడము, తీసుకురావడము, ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత తన తల్లి కుంతీదేవికి చెప్పడం చేస్తారు. అమ్మ నీకు ఒక గొప్ప అద్భుతమైన గిఫ్ట్ తీసుకొచ్చాను అనేసి అర్జునుడు చెప్తారు. చెప్పినప్పుడు తల్లిగారు వంట అంటే ఇంట్లో పనుల మీద ఉంటూ
వెనక తిరిగి కూడా చూసుకోకుండా, వెనక తిరిగి కూడా చూసుకోకుండా ఏం చేసింది ఆవిడ, ఇది తెచ్చారా, ఏదో ఏదో వస్తువు తెచ్చారేమో అనుకొని, నాయనా మీరందరూ పంచుకోండి సమానంగా, మీ నలుగురు అందరు సమానంగా పంచుకోండి అని చెప్పడం జరిగింది. ఇంకా అర్జునుడికి ఏం చేయాలో తెలియదు. తల్లి ఇచ్చిన వాక్కు, తల్లి మాట జవదాటరు. పంచపాండవులు తల్లి ఏది చెప్తే అది ఎస్ అంటారన్నమాట. తల్లి మాట జవదాటరు. ఏం చేయాలో తెలియక భీష్మ పితామహ దగ్గరికి వెళ్ళి అడగడం చేస్తాడు అర్జునుడు. అడిగితే అప్పుడు అర్జునుడికి భీష్మ పితామహ చెప్తారు, ఇది మీ కుటుంబ విషయము, మీ కుటుంబ విషయము, ఇది నాకు సంబంధం లేదు, మీకు మీరే చూసుకోవాలి, ఇది మీ విషయాలు, మీకు సంబంధించిన మీ కుటుంబ విషయము అని భీష్మ పితామహ కూడా చెప్పి పంపించేస్తారు. సరే అని వాళ్ళు వచ్చేసి ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి అని మళ్ళా ఆలోచించి మళ్ళా అర్జునుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యని ఈ విధంగా చెప్పడం చేస్తారు. మన తల్లిగారు ఇలా చెప్పారు, అందరూ సమానంగా పంచుకోమని చెప్పారు అని తల్లిగారికి చెప్తారు. చెప్పడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్తారు, ఆయన కూడా సేమ్ ఆన్సర్ ఇస్తారు. ఇది మీ కుటుంబ విషయము, ఇది మీరే తేల్చుకోవాలి, మీ కుటుంబ విషయము నాకు సంబంధం లేదు, మీరే తేల్చుకోవాలి అనేసి చెప్పడం చేయడము. ఆయన కూడా అదే చేస్తూ సరే అని ఆయన కూడా ఓకే అని వచ్చేస్తారు అర్జునుడు. ఇంకెవరిని అడుగుదాము అనేసి మళ్ళా ధర్మరాజు తన సహోదరుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అలా అన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పడం చేస్తారన్నమాట. చెప్తే అప్పుడు ధర్మరాజు కరెక్టే కదా, మన కుటుంబ విషయము మనమే పరిష్కరించుకోవాలి, ఇది మన కుటుంబ విషయం, మనమే పరిష్కరించుకోవాలి, మన తల్లిగారు ఇచ్చిన మాట, తల్లిగారు చెప్పారు, తల్లిగారు ఏది చెప్తే అది మనం చేయాలి, చేస్తున్నాం, మన బాధ్యత, మన ధర్మం అని తెలుసుకొని తల్లిగారు ఏం చెప్పారో అది చెయ్యండి అని ఆయన కూడా ధర్మరాజు కూడా చెప్పడం చేస్తారు. అప్పుడు ఇంకా ఈయన మన అర్జునుడు ధర్మరాజు అందరూ కూడా ఇంకా యాక్సెప్ట్ చేస్తారు. చూసారా, మహాభారతంలో కూడా పాండవులు వాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు, ఎందుకు ఈ సమస్య కూడా ఎందుకు వచ్చింది, పంచపాండవులకి ద్రౌపది భార్య, ఒక భార్య, ఇప్పుడు 5గురు భర్తలు అనేది కాన్సెప్ట్ మనం వింటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వేస్తుంది. 5గురు భర్తలు ఒక భార్య కానీ, మనం చాలా మంది బయట తె- తెలియని ప్రజలు ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు. అంటే వేరే మతంలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, అట్లా ఇట్లానా, ఇది భారతంలో ఇలా ఉంది, ఇది కరెక్టా, ఇట్లాగుంటదా అనేసి అయినా అనుకుంటారు. కానీ అలా కాదు. ఆమె ద్రౌపది గత జన్మలో తన కోరుకుంటుంది అనమాట. ఏమని, శక్తివంతుడు ఉండాలి, అందగాడు ఉండాలి, ఆ వీరుడు ధీరుడుగా ఉండాలి, సున్నితమైన మనస్తత్వంతో కూడుకొని ఉండాలి, సున్నితమైన మనస్తత్వము, వీరుడుగా ఉండాలి, ధీరుడుగా ఉండాలి, ధర్మవంతుడుగా ఉండాలి. ఇట్లా ఇవన్నీ ఆమె కోరికలు పెట్టుకుంటది. 5 రకాల కోరికలు. 5 రకాల కోరికలతో ఈ 5 రకాలు ఉన్నవాళ్ళు మానవులలో అన్ని క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఉండడం అనేది అసాధ్యం అన్నమాట. అన్ని క్వాలిటీస్ తో ఉండడం, ఒక స్త్రీ గాని పురుషుడు గాని అన్ని క్వాలిటీస్ తో ఉండడం అసాధ్యం అన్నమాట. కనుక ఆమెకి ఒక జన్మలో ఉన్న కోరిక, ఆ యొక్క సంకల్పము, ఆ యొక్క ఈ జన్మలో ఆమెకు నెరవేరింది అనమాట. 5గురు భర్తలకి, 5గురికి 5 రకాల గుణాలు ఉన్నాయి, 5 రకాల శక్తులు ఉన్నాయన్నమాట. 5 రకాల గుణాలు, 5 రకాల ఆమె కోరుకున్నవి వీళ్ళలో 5గురికి ఉన్నాయన్నమాట. కనుకనే 5గురు భర్తలుగా ఆమె స్వీకరించడము జరిగింది. ఇది లోక కళ్యాణం కోసం జరిగిన కార్యాలన్నమాట. ఈ లోక కళ్యాణం కోసమే ఇవన్నీ దేవుళ్ళు, దేవతలు, అవతార పురుషులు, సామాన్య మానవులు కాదు మై డియర్ ఫ్రెండ్స్. లోక కళ్యాణం కోసం మానవులుగా జన్మ తీసుకున్న అవతార పురుషులు, రాముడు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా అవతార పురుషులు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము, వీళ్ళకి పరమశివుని యొక్క అవతారాలు, ఇట్లా
శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. దశావతారాలు అందరికీ తెలుసు. దశావతారాలు ఎందుకని లోక కళ్యాణార్థమై, దుష్ట సంహారం కోసము, శిష్ట రక్షణ కోసము, శిష్ట రక్షణ, దుష్ట సంహారం కోసం. కనుక మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన పత్రికారు ఇచ్చిన ఈ యొక్క ఉదాహరణలు ఇవన్నీ కూడా పత్రికారు ఇచ్చిన ఉదాహరణలే అన్నమాట. ఇది నాది ఏది నా సొంతం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ సార్ ఇచ్చిన ఉదాహరణలు చెప్తున్నాను అన్నమాట మీకు కూడా. పత్రిజీ ప్రబోధాలు అన్న బుక్స్ ద్వారా మనం తెలుసుకొని మీకు చెప్పడం చేస్తున్నాం అన్నమాట. కనుక ఇప్పుడు ఏంటంటే ఎవరి కుటుంబ విషయాలు, ఎవరి విషయాలు వాళ్ళే పరిష్కరించుకోవాలి. వ్యక్తిగత విషయాలైనా, మన యొక్క కుటుంబ విషయాలైనా, ఎవరి కుటుంబ విషయాలు వాళ్ళకి వాళ్ళే పరిష్కారం చేసుకోవాలి. కానీ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి నా సమస్య ఇది, నా కుటుంబ సమస్య ఇది, మీరు చెప్పండి ఏం చేయాలి, నేనేం చేయాలి మీరు చెప్పండి అని 10 మందిని అడిగితే 10 మంది 10 రకాలుగా చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి 10 మంది 10 రకాలుగా చెప్తారు. మరి ఎవరిది తీసుకొని పట్టుకొని మనం ఆచరిస్తాము? 10 మంది 10 రకాలుగా చెప్పినప్పుడు మనం ఎవరు ఆచరిస్తాము? జరిగింది మనకి, మన కుటుంబంలో ఏది జరిగినా మనకు జరిగింది. మనకు తెలుసు, మన మనసుకి తెలుసు, మన మనస్సాక్షికి మనకు తెలుసు. ఇప్పుడు ధర్మరాజు ఇచ్చినట్టుగా మన కుటుంబ సమస్య మనకే తెలియదు. అంటే మన తల్లిగారి మాట ప్రకారంగా ఎప్పుడు తల్లిగారి మాట జవదాటదు. అది వాళ్ళ కుటుంబం, వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయం. తల్లిగారి మాట ఎప్పుడు జవదాటలేదు వాళ్ళు. కనుక వాళ్ళు అది కరెక్ట్. అది వేరే వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు? ఇది వేరే వాళ్ళ విషయం కాదు, వేరే వాళ్ళ సమస్య కాదు. కనుక మనం బయట వాళ్ళని అడిగినందువలన మనకి ఏ సమస్యలు తీరవు కాక ఇంకా తడిసి మోపెడైపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, తడిసి మోపెడైపోతాయి. ఏ విషయమైనా మన ఇన్నర్లోనే మనకు ఉన్నది, మన లోపలే ఉన్నది. మనం ఒకసారి కళ్ళు మూసుకొని కొంచెంసేపు కూర్చుంటే మనం మనం మన అంతరాత్మకి మనం కనెక్ట్ అవుతాం. మన ఆత్మకి మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి మన ఆన్సర్ మన లోపల నుంచే వస్తుంది. మన ఆన్సర్ మన లోపల నుంచే వస్తుంది. కనుక ఈ రోజు ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నాం కనుక మనం దీన్ని ఆచరించుదాం ఫ్రెండ్స్. ఆచరణ చాలా ముఖ్యం అన్నమాట. మనం ఎంత వింటున్నామో దాన్ని కూడా విన్న వాటిని ఆచరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకుంటే మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎంతమంది గురువుల మాస్టర్స్ జ్ఞానాన్ని వింటున్నా ఆచరణ లేకుంటే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అంటే తెలుసు ప్రతి ఒక్కరికి. అంటే బూడిదలో ఎంత పన్నీర్ పోసినా వృధా ప్రయాసాలు, అంతా వృధా అవుతుంది అనేది. కనుక ఈరోజు ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాము. దాన్ని మనం ఆచరించుదాం మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ఈ జ్ఞానము, ధ్యానం అందించుకున్నాము. మరియు ఈ క్లాసులో మాకు జూమ్ సెక్షన్లో అందించిన బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఏమన్నా అడగాలంటే కూడా అడగచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చెప్పారు మేడం, చాలా చక్కగా చాలా చక్కగా చెప్పారు. అంటే ఒకటి అంటే సంకల్ప ధ్యానం. అంటే ధ్యానం చేస్తున్నాం, చాలా మంది సంకల్పాల ద్వారా వాళ్ళ యొక్క శక్తిని కోల్పోతున్నారని. ఏ సంకల్పం లోక కళ్యాణం కోసం పెట్టాలి, అందుకని మన కళ్యాణం కోసం పెట్టకూడదు. లోక కళ్యాణంలో మనం భాగస్వాములు ఉన్నారని చాలా చక్కగా వివరించారు. తర్వాత ప్రాపంచికంగా ఉన్నవారు వాళ్ళ సంకల్పాలు పెడితే ఓకే, కానీ ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు అనవసరంగా మన కుటుంబం కోసం పెట్టుకొని మన ఇంత శక్తిని తీసుకొని ఎనర్జీని కోల్పోతామని చాలా చక్కగా వివరించారు. తర్వాత ఏంటంటే ఎందుకు ఏమిటి ఎలా కాన్సెప్ట్ చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక రోగానికైనా, ఒక సమస్యకైనా, దేనికైనా సరే మూలాన్ని ఎత్తకాలి తప్ప మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గర పరిగెడుతుంటాము. మన అనవసరంగా మనసు ఒక చోట, అంటే జబ్బు ఒక చోట, వైద్యం ఒక చోట చేయించుకుంటున్నాం అని చెప్పేసి దానికోసం వివరణ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే జబ్బు మనసులో ఉంటే చికిత్స శరీరాన్ని చేస్తే రోగం ఎలా పోతుంది? పోవట్లేదు. మనం ఎన్ని రకాలుగా ఆలోచించుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాము. ఎలా జీవించాలి భూమి మీద, ఏమి తినాలి అనేది మీరు ఆ సార్ చెప్పిన కాన్సెప్ట్ ని చాలా చక్కగా వివరించారు. తర్వాత అంటే
ఇప్పుడు జంతువుల విషయంలో చెప్పారు. కుక్క వెంబడిస్తే ఏం చేయొచ్చు మనం అనేది. నిజమే, చాలా మంది పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. పిల్లలు కూడా పరిగెడుతూ ఉంటారు. వెంటనే అది కాలు పట్టేసుకుంటుంది. అదే వెంటనే వెనుతిరిగి అంటే కుక్క ఉదాహరణ తీసుకొని మనిషి ఎలాగుండాలి అనేది కాన్సెప్ట్. అంటే ఏ సమస్య వచ్చినప్పుడు అంటే అన్నిటికీ మౌనం వహించకూడదు. మీరేమన్నారు ఇందాక? ఇప్పుడు ఎవరైనా గొడవ ఆడారనుకోండి, మన పక్కింటి వాళ్ళు ఏదో గోడ విషయంలోనే మన స్థలంలోకి వచ్చిన గొడవ ఆడినప్పుడు మనం మౌనంగా ఉంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మనం ఏం చేస్తాము? అవి వింటూ ఉంటాము, తలకాయ నొప్పి తెచ్చుకుంటాం అన్నారు బాగానే. ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడాలి. మనం ఎందుకు మీరు గొడవ చేస్తున్నారని మీరు రివర్స్ గా మాట్లాడితే వెంటనే వాళ్ళు ఆ గొడవని ఇంకా ఆపేస్తారు. నెక్స్ట్ మనం ఇంకా ప్రతిరోజు మనం తిట్టడం మానేస్తే ఆ సమస్య అక్కడికి పరిష్కారం అయిపోతుంది. అంటే ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మౌనంగా ఉండకూడదు అనేది చాలా వివరంగా అద్భుతంగా ఉదాహరణతో చెప్పారు. చాలా చక్కగా ఉంది మేడం. ఎందుకంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ప్రేమతత్వం లేకపోవడం వల్ల. మనలో కోపం అనేది అణుచుకుంటూ ఉంటాం అలాగనే. ఎదుటి వాళ్ళ మీద అవ్వచ్చు ఆ కోపాన్ని. మనలో అణుచుకోవడం వల్ల రోగం వస్తుంది. కానీ ప్రేమతత్వం ఉంటే ఎటువంటి రోగాలు రావు. ఎందుకంటే ఎవరు ఎలాగున్నా మనం ప్రేమించడం మొదలు పెట్టాలి. అంటే కాన్సెప్ట్ రూపంలో, ఉదాహరణ రూపంలో పత్రిజీ ప్రబోధాలని చక్కగా మాకు వివరించారు. నిజంగా ఇన్ని రోజులు మీరు ఎలాగంటే నెమ్మదిగా, చక్కగా, సాఫ్ట్ గా, మంచిగా చక్కగా మీ ఈ 5 రోజులు కూడా ఎన్నో విషయాలు చెప్పారు. అంటే మీరు చెప్తూ ఉంటే పత్రిజీ గారు చెప్తున్నారే అని భావన వచ్చింది. ఎందుకంటే మీ ద్వారా ఆయన చెప్పిస్తున్నారు అది. ఎందుకంటే చాలా విషయాలు కొన్ని తెలియవు మనకి. అంటే అన్ని వింటాం, అన్ని వినం కదా. అన్ని సార్లు క్లాసులకి వెళ్ళకపోవచ్చు. కానీ అన్ని రోజులు ఒక జ్ఞానమచక్రంలో కూడా అన్ని రోజులు మనం ఉండకపోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక కాన్సెప్ట్ చెప్తారు ఆయన. కానీ అలాంటి కాన్సెప్ట్‌ని ఆ బుక్కుల్లో ఉన్నవి మీరు చెప్పి, మీరు విన్నవి, మీరు ఆచరణ చేసినవి, ఆయనతో తిరిగినవి, మీ అనుభవాలు అన్నీ చక్కగా చెప్పారు. ఇంకా మీ అనుభవాలు చాలా ఉన్నాయన్నారు. ఒకరోజు దానికోసం కూడా చెప్పండి మేడం. చెప్తే అద్భుతంగా ఉంటది. ఎందుకంటే మన అనుభవ జ్ఞానం ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అది ఉదాహరణ. ఎందుకంటే ఈ మేడం ఇలాగా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని మీరన్నారు కదా! పెళ్లి జ్ఞానం రాకముందు ఒక జీవితం. జ్ఞానం వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను అని చెప్పారు నిజంగానే. అలాగే ఎంతో మంది జీవితాల్లో ఇవన్నీ జరిగాయి. కానీ అది మాటల ద్వారా చెప్పడం వల్ల యూట్యూబ్‌లో చూసే వాళ్ళందరూ కూడా ఓహ్! మేము కూడా ఇలా చేస్తే బావుంటుంది అనేది ఒక ఉదాహరణ అవుతుంది మేడం. కానీ ఈ ఆత్మ జ్ఞానాన్ని చాలా చక్కగా ఏమిటి, ఎందుకు, ఎలా అనేదే ఆ వాక్యం చిన్నదే. వాక్యం 3 కానీ దాని కొటేషన్స్ ఎలాగున్నాయంటే, ఏ సమస్యకైనా ఇలాగ ఆలోచిస్తే పరిష్కారం జరుగుతది అని చెప్పి చక్కగా చెప్పారు. నిజంగా ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. మిమ్మల్ని చూస్తుంటే అనుకుంటాను షావుకారు జానకి ఇలాగున్నారు అనుకుంటా నేనైతే. అనిపించింది. థ్యాంక్ యూ థ్యాంక్ నాన్న. యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడండి మేడం చక్కగా చెప్పారు కదా! మేడం ఇంకేం డౌట్లు ఉంటే అడగండి మేడంని. మనం అడుగుతూ ఉంటే జ్ఞానం వస్తుంటది. మాస్టర్స్ ఎవరైనా అడగండి. మంచిగా అర్థం చేసుకున్నారు. విడమర్చి చెప్తున్నాము. ఇందులో డౌట్స్ ఏముంటాయి? డౌట్స్ ఏమి ఉండవు అంతే. కదా! అంతే మేడం. కరెక్టే. మీరు అది కరెక్టే. చెప్పేది అంటే చక్కగా విపులంగా, నెమ్మదిగా, సాఫ్ట్‌గా చక్కగా చెప్పారు. ఇంకా డౌట్‌లే ఉండవు. అందరికిని. ఎందుకంటే ఇంకంతకన్నా ఇంకేముంటది జ్ఞానం. అంటే ఆయన చెప్పేది చక్కగా అది ఇంకా ఉదాహరణతో చెప్పారు. ఇంక భాగ్యలక్ష్మి గారు మాట్లాడండి. భాగ్యలక్ష్మి గారు మాట్లాడండి. మీరు ఈ అరే అదే ఆడియో ఆన్‌లో ఉందా చూడండి. అన్‌మ్యూట్‌లో ఉందేమో ఒక్క చూడండి. నిమిషం. మీరు అన్‌మ్యూట్‌లో పెట్టా కూడా వాళ్ళకి మాట్లాడడానికి రాదు. ఎస్. వాయిస్. ఓకే. ఓకే. ఓకే మేడం. చెప్పండమ్మా భాగ్యలక్ష్మి గారు. శతకోటి ప్రణామాలు మేడం. డౌట్లు లేవు మేడం అడగటానికి. ఇంకా అది చాలా తెలియని సబ్జెక్టు. 5గురు భర్తలను ఆమె మనసు కోరుకుంది. అందరిలో లేక 5గురిని చేసుకుందని అర్థం అసలు ఇప్పటి వరకు తెలీదు. పాండవులు. చాలా బావుంది మేడం అసలు. ఇప్పటి వరకు అసలు అర్థమే తెలీదు. 5గురు భర్తలనే అనుకుంటాం గానీ, తన కోరిక తను అనుకున్న 5గురిలో ఉన్నాయి గాబట్టి చేసుకుందనే తెలీదు. ఇప్పుడు ఈ రోజే వినడం మేడం. చాలా 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 బావుంది. ఇంకా మీరు క్లాసులు చెప్తే వినాలనిపించేట్టుంది మేడం రోజు. తప్పకుండా అది. ఇంకా ఇది పత్రిక ప్రబోధాలే ఎక్కడైపోయింది ఆ! మీరు అప్పుడే ఎక్కడైపోతుంది బాబు. అదే. ఇది అదే కదా! చాలా ఉంది హ్మ్. బుక్‌లో నుంచి అవునవును. తీసుకొని చెప్తాం కాబట్టి
వారంలో 3 డేస్, వారంలో ఓకే 3 రోజులు. 3 రోజులకి నేను ఇది వస్తున్నా ఇందులో. ప్రతి తప్పకుండా మేడం. వారము 3 డేస్. మంగళ, బుధ, చాలా గురు. సంతోషం. ఓకే మంగళవారం, మేడం. బుధవారం, గురువారం 3 రోజులు వస్తాం ఓకే అనమాట. ఓకే 3 రోజులు. ఓకే. అది ఇవాళ లాస్ట్ డే. ఇప్పుడు ఆ, 5 రోజులు ఓ- అయింది. 5 డేస్ నుంచి ఆ, చెప్తున్నాను. 5 ఆ, రోజులు అయిపోయింది. మళ్ళా తర్వాత మంగళవారం స్టార్ట్ అయింది. మంగళవారం నుంచి ఓకే వస్తాం. ఓకే మంగళ, బుధ, గురు. మాకి నేను ఇప్పుడు డే టైం అయినా వింటున్నాం అవకాశం చేసుకొని యుఎస్ లో ఉన్నాను. అవునా? అది. థ్యాంక్ యూ, ఆ, థ్యాంక్ యూ. అవును మేడం, హైదరాబాదే మాది. అవునవునండి. అది మేడం. వీడియో ఆన్ అది. చేసుకోవచ్చు కదా. ఎవరు మేము కూడా చేసుకున్నాను చూస్తాం. మేడం, ఏది చేసుకున్నాను. మాకు కనపడలేదే మీరు? మరి ఏమో మరి వీడియో ఆన్ చేసే ఉంది మేడం. అవునా? ఆ, నేను చూస్తా. ఇక్కడ ఏమైనా ఉన్నారా? ఇది అవునవును మేడం. ఓకే. ఇటు పక్క ఉన్నారా? ఓకే. ఓకే మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి అమ్మా. మేడం చెప్పిన క్లాసుల కోసం, అంటే క్లాస్ కోసం కాకపోయినా మేడం చెప్పింది అర్థమైందా లేదా, లేదా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే అర్థమైతే అర్థమైందని చెప్పండి మేడంకి. మేడం ఎందుకంటే నమస్తే మేడం. చెప్పండి. చెప్పండి. బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుంది. ఈ ఎందుకు ఏమిటి ఎలా ఇంకా కొన్ని అంటే హెల్త్ ఇష్యూస్ పరంగా ఇంకా కొంచెం ఏమంటారు, ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో ఎందుకు ఏమిటి ఎలా డిసీజ్ ఏంటి దానికి రూట్ కాజ్ ఏంటి చెప్తే బాగుంటది మేడం. వస్తాయి మేడం, ఇక మీద వస్తాయి. ఇంకా కాన్సెప్ట్ ఉన్నాయి. అది మన శరీర భాగాల్లో ఏ డిసీజ్ వస్తాయి, అది ఏ తత్వానికి సంబంధించింది అని కూడా మీకు చెప్పడం చేస్తాను క్లాసు. పంచభూత తత్వాలు, పంచభూతాల ద్వారా మన పంచభూతాలు కేర్లెస్ చేయడం వల్ల వాటిని మనం తిట్టుకున్న వాళ్ళ గతంలో తెలిసి తెలియక తిట్టుకున్న వాళ్ళము, లేకుంటే ఈ జన్మలో తిట్టి ఉండవచ్చు, పాపకర్మలు చేసి ఉండవచ్చు. దానికి మనం ఏమేమి చేస్తున్నాం, లేకుంటే వాటి యొక్క తత్వాలు మనము తెలుసుకొనక, ఆచరణ లేక, అంటే భూమి తత్వం వేరు, జలతత్వం వేరు, అగ్నితత్వం వేరు. ఆ తత్వాలదే దానికి ఒక క్లాస్ ఉంటది, ఆ కాన్సెప్ట్ వేరు. పత్రిజీ ప్రబోధాల కాన్సెప్ట్ లో రాదు, అది వేరే కాన్సెప్ట్ కూడా. నేను వేరే క్లాస్ చెప్తా. దానికి ఒక డేట్ ఇస్తే ఆ డేట్ కి ఆ రోజు మీకు మీరు అడిగిన దానికి నేను క్లాస్ చెప్తాను. నేను అంటే ఏ డిసీజ్ దేని ద్వారా మన వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి, ఏ తత్వం మనలో లోపించింది, ఆ తత్వం లోపించినందువల్ల మనకి పలానా డిసీజ్ వస్తుంది, ఆ డిసీజ్ ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక క్లాస్ జరుగుతుంది. పంచభూతాల మీద. పంచభూతాల బాడీ, మన శరీరం పంచభూతాలతో కూడుకున్న శరీరం. ఈ పంచభూతాలు లోపించినందువల్ల, తత్వాలు మనకు తెలవక ఆచరణ చేయనందువలన, పంచభూత తత్వాల ఆచరణ చేయనందువల్ల కూడా మనకి డిసీజ్ వస్తుంటాయి. మళ్ళా పాపకర్మలు చేయడం వల్ల ఉంటాయి. ఒక్క విధంగా వచ్చింది అనుకోరాదు ఫ్రెండ్స్, బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరికైనా మనకి బాడీలో ఏదో శరీరంలో ఏవైనా జబ్బులు ఉండొచ్చు, ఏవైనా రోగాలు ఉన్నాయనుకోండి, అవి ఒక్క దాంట్లో నుంచే వచ్చినాయి అనడానికి లేదు. మన పాపకర్మ చేసాం దానివల్లే వచ్చినా అనడానికి లేదు. ఇంకోటి చెప్తా. ఇప్పుడు మన తల్లిదండ్రులే ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏ, మన తాతల ముత్తాతల యొక్క డిఎన్ఏ, ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఉన్న డిఎన్ఏ కణాలలో నిక్షిప్తమై ఉండి తరతరాలకి కంటిన్యూషన్ వస్తుంది. ఇప్పుడు మనకి షుగర్ అనేది ఉదాహరణకు తెలుసు కదా. షుగర్ అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు, ఇది మీ తల్లిదండ్రులకు ఉందా, మీ పెద్దలకు ఉందా అని అడుగుతారు డాక్టర్ ముందు. అంటే ఏంటి, తరతరాల నుంచి వచ్చేటి కొన్ని డిసీజ్ ఉంటాయి. అది మనది కాదు, మనది కాకుండా కూడా మనం అనుభవిస్తుంటాం. ఇక్కడ మేడం తెలుసుకున్నారా? వింటున్నారా? కరెక్ట్ మేడం. గత అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటే ఏంటి, తండ్రి 7 తరాలు, తల్లి 7 తరాలు. వాళ్ళ డిసీజులు కూడా మనకు క్యారీ అవుతుంటాయి. దాని ద్వారా కూడా మనం శరీరంలో ఏవో ఒక అనారోగ్యంతో మనం బాధపడుతూ ఉంటాము. మరియు ప్రకృతి వైపరీత్యము, ప్రకృతి నుంచి వచ్చినవి కొన్ని డిసీజులు మనకి అంటే ఉన్నట్టుండి ఎన్నో రకాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ భూమండలంలో, విశ్వంలో ఎన్నో మార్పులు, ప్రకృతిలో ఎన్నో మార్పులు. ఆ మార్పుల ద్వారా కూడా మనకి కొన్ని డిసీజులు వస్తూ ఉంటాయి. మరి దేన్ని పట్టుకొని ఇది నాదే, నా కర్మనే, నేను చేసిన కర్మనే, ఇది ఎట్లా నిర్ధారణ చేస్తారు, ఎలా నిర్ణయిస్తారు? నిర్ణయించడానికి ఉండదు ఫ్రెండ్స్. కానీ మనం వాటన్నిటికీ అతీతంగా ఎలా ఉండాలి,
ఎలా ఉండగలము అనేది ఆ కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం. దాని కాన్సెప్ట్ వేరే ఉంది, టాపిక్ వేరే చెప్పుకుందాం. ఓకేనా? దానికి ఒక మన డేట్ తీసుకోండి మేడం, ఒక డేట్ తీసుకొని నాకు చెప్పండి. మాకు పలానా డేట్ లో ఒక డేట్ ఇస్తే నేను దాని మీద మీకు 5 ఎలిమెంట్స్ పంచభూత తత్వాలు లోపిస్తే మనలో ఎటువంటి డిసీజెస్ వస్తాయి అనేది నేను చెప్పడం, ఒక కాన్సెప్ట్ మీదే చెప్తా. ఓకే మేడం, ఓకే. తప్పనిసరిగా మన మీరు అందివ్వాలి మాకు జ్ఞానాన్ని. అది ఇప్పుడు తప్పకుండా అమ్మాయి మీరు అడిగింది. దీనికి ఒక డేట్ తీసుకోండి. ఒక రోజు అలాగే సార్. పలానా రోజు అని ఇచ్చారంటే డేట్ నేను వేరే క్లాసెస్ వెళ్ళకుండా నేను బయట క్లాస్ కూడా వెళ్తుంటా. మా హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి మాకు హైదరాబాద్ లో చుట్టుపక్కల క్లాస్ సెంటర్స్ లలో కూడా పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాను. మీరు ఇప్పుడు డేట్ ఇస్తే ఆ డేట్ కి నేను వేరే డేట్ మార్చుకుంటాం అన్నమాట. అట్లా. అలాగే అలాగే. సరే మేడం, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా అడగండి అమ్మా. ఇంకొక ఇంకా క్వశ్చన్. నాన్న. అడిగమ్మా, అమ్మా. అడిగి. అంటే ఇప్పుడు మీరు అంటే ధ్యానం చేస్తూ 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 ఉంటే గ్రాడ్యువల్ గా 4 అవర్స్ 5 అవర్స్ కూర్చున్నామని చెప్పారు ఒక 2-3 డేస్ బ్యాక్. అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటే నేను ఒక దగ్గర వర్క్ చేసి వస్తాను, లేట్ అయిపోతుంది ఇది. కానీ ఇప్పుడు మనం తక్కువ టైంలో ఎక్కువ ఫలితం రావాలి అంటే ఏం చేయాలి? మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఏ పని చేస్తున్నా, మీరు ఇంట్లోనే కాదు బయట కానీ జాబ్ చేసుకుంటున్నారు కనుక మీ ఏ పని చేస్తున్నా అవేర్నెస్ లో ఉండి ఆ పని మీద ధ్యాస. ఇప్పుడు మీరు ఆఫీస్ జాబ్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ విషయాలే ఆలోచించాలి, అక్కడ విషయం మీదే ఉండాలి మీ మైండ్ అంతా. అంతేగాని ఆఫీస్లోకి వెళ్ళి ఇంటి గురించి ఆలోచించడము, బయట విషయాల గురించి ఆలోచించడము ఏది చేయరాదు. ఈ క్షణం నువ్వు ఏ పని మీద ఉన్నావో ఆ పని మీదే ధ్యాస ఉండాలి. మేడం గుర్తుపెట్టుకోండి బాగా. ధ్యాస ఉండి మీరు మీరు పని చేస్తున్నప్పుడు మీ శ్వాసను కూడా గమనించండి. మీ శ్వాసను మీరు గమనిస్తూ ఉండాలి. అప్పుడు మీ శ్వాసను మీరు గమనించినప్పుడు మీకు తెలుస్తుంది, శ్వాస తగ్గిపోతుంది, స్లో అవుతుంది. శ్వాస తీసుకోవడం ఎక్కువ తక్కువలు స్లో అవుతుంది. అప్పుడు ఏంటి, ఆలోచనలు కూడా తగ్గినాయి అని అర్థం. మీరు శ్వాస ఎక్కువ తీసుకుంటున్నారు, బాగా నార్మల్ గా తీసుకుంటున్నామంటే మీకు ఆలోచనలు స్టార్ట్ అయినాయి, ఆలోచనలు వస్తున్నాయని అర్థం అన్నమాట. అదే మీరు ఆలోచనలకి అధిగమించగలుగుతున్నారు క్రమక్రమంగా, అప్పుడొకటి ఎప్పుడో ఒకటి వస్తుంది అనుకో, ఓకే సరే దాన్ని కట్ చేయొచ్చు. మళ్ళీ మీరు బ్రీతింగ్ అబ్జర్వ్, మీ పని చేసుకుంటూ మీ బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి. అది కూడా ధ్యానమే. ప్రతి క్షణం ఎరుకలో ఉండడమే ధ్యానము, ధ్యాన స్థితి. ఓకేనా? అవును. మరి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు చక్రాస్ కానీ ఇవి కానీ యాక్టివేషన్ కావాలి. ఇప్పుడు మామూలుగా ధ్యానం చేస్తేనేమో శూన్య స్థితిలోకి వెళ్ళిపోతాం కాబట్టి అవి విజన్స్ వస్తాయి. మరి ఇప్పుడు ఇవి చేస్తూ ఉంటే మరి ఇవి ఎప్పటికవుతుంది ఇది? ఓకే, బాగుంది మీ ప్రశ్న, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ధ్యానం చేయడము ధ్యానం కోసమే ధ్యానం చెయ్యండి. ఇప్పుడు దాకా మీరు స్టార్టింగ్ నుంచి మీరు విన్నారా క్లాసు? విన్నాను మేడం. విన్నాం, విన్నాను స్టార్టింగ్ నుంచి విన్నారు కదా. విన్నారు కనుక దాంట్లో పత్రి గారు ఏం చెప్పారు, ధ్యానం కోసమే చెయ్యండి, ఫలితాలు ఆశించి చేయరాదు. అంటే మీరు చక్రాల గురించి, కుండలిని శక్తి గురించి, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి, థర్డ్ ఐ ఓపెన్ అవ్వలేదని వాటి గురించి, విజన్స్ గురించి ఇన్ని రకాలు మనసులో పెట్టుకొని, ఇవన్నీ కోరికలే అన్నమాట. ఇవన్నీ కోరికలు మీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేద్దంటే, నీ మనసు తెలియకుండా లోపల అశాంతికి గురవడము, ఎనర్జీ లాస్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ధ్యానం చేసాము అని మనం అనుకుంటాం, అదే ఇవన్నీ ఎప్పుడు అధిగమిస్తాము, ఇవన్నీ ఎప్పుడు మనకి యాక్టివేషన్ అవుతుందని మీరు అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా దేని మీద అవసరమే లేదు. ఉదాహరణకి శ్వాస వెళ్తుంది వస్తుంది, మన ప్రణయం ఏమైనా ఉందా, మనం ఏమైనా చేస్తున్నామా? మన ప్రణయం లేకుండా శ్వాస నడుస్తుంది, వెళ్తుంది, వస్తుంది, తన పని అది చేస్తుంది. మన బాడీలో అన్ని ఆర్గన్స్ ఉన్నాయండి, టోటల్ ఆర్గన్స్ పైన బ్రెయిన్ నుంచి కింద భాగాల వరకు ఎన్నో ఆర్గన్స్ ఎన్నో ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మ, ఇవన్నీ మన ప్రణయం ఏమైనా ఉందా, మనం ఏమైనా చేస్తున్నామా? మన దగ్గర ఏమైనా రిమోట్ కంట్రోల్ ఉందా? రిమోట్ కంట్రోల్ యాక్టివేషన్ లోకి ఉండి స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తున్నామా? ఛానల్స్ మారుస్తున్నట్టుగా మారుస్తున్నామా? చెప్పండి ఒకసారి. ఏమి మన ప్రణయం ఎటువంటి మన ప్రణయం ఏమి లేకుండా ఆ సృష్టి, భగవంతుని సృష్టి
మన మానవుడిగా సృష్టి తయారు చేసి అన్ని పెట్టి పంపించాడు. ఏ టు జెడ్ నువ్వు ఉండడానికి, నువ్వు తినడానికి, నీ శ్వాస నీ ప్రణయం లేకుండా నువ్వు పీల్చుకోవాలని అనుకుని కానీ భగవంతుడు శ్వాస ఒక్కటి నీ నీ మీద పెట్టేశాడే అనుకో, నువ్వు శ్వాస తీసుకోవడం మర్చిపోయావు అనుకో, ఆ క్షణంలో మరణం అంటే బాడీ నుంచి వెకెట్ చనిపోయిన వాళ్ళైపోతుంది. మరణం స్టార్ట్ అయిపోతుంది, మరణించిన దానివి అయిపోతావు. అవునా కదా? భగవంతుడు అది కూడా ఎంత అద్భుతంగా ఎరుకతో నీ శ్వాస కూడా నీకొక్కరికి నీ చేతిలో వదిలేస్తే నీ శ్వాస ఇప్పుడు నువ్వు పని మీద ఉన్నావు, జాబ్ ఎంతో క్రిటికల్ పొజిషన్ లో ఉంటావు అంటే ఏంటి, వర్క్ ఒత్తిడి టెస్ట్, అప్పుడు మనం శ్వాస కూడా పీల్చుకునే సమయం ఉండి గుర్తు కూడా ఉండదు అనుకోండి, అప్పుడు మనం డెడ్ బాడీ అయిపోతామా లేదా? అవును మేడం. మరి దానికి కూడా గురువు గారు అంటే సారీ భగవంతుడు ఆ యొక్క శ్వాస కూడా మన మీద పెట్టకుండా ఏ టు జెడ్ నీ ప్రణయం లేకుండా ఎక్కడ మనకి బాడీలో ఏ అనారోగ్యం వచ్చినా ఏ వచ్చినా అది హీలింగ్ క్లీనింగ్ చేసేది అన్ని అవంతలు అవే జరిగిపోయేలా కూడా పెట్టి పంపించారు. కానీ దానికి మనం సమయం ఇవ్వలేము. ఇప్పుడు ఉదాహరణకి జంతువులు తీసుకోండి, జంతువులకి ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి, అవి ఏం చేస్తాయి, అవంతలు అవి ఒక దగ్గర ఒక మూలకి వెళ్ళి సైలెంట్ గా పడుకుంటాయి, రెస్ట్ తీసుకుంటాయి సైలెంట్ గా పడుకుంటాయి. అంటే ఆ పడుకునే నిద్రలోనే అపారమైన శక్తి తీసుకుంటాయి. పడుకోవడంలో నిద్రపోవడంలో శక్తి బాగా తీసుకోవడం జరుగుతుంది. అట్లా మనకి ఏదైనా ఒక డిసీజ్ ఏమైనా వస్తే మనం ఏం చేస్తున్నాము, మనకి భగవంతుడు హీలింగ్ జరిగే శక్తి మనలో కూడా పెట్టాడు. అందరికి, ప్రతి మానవుకి, ప్రతి జీవికి హీలింగ్ చేసే కెపాసిటీ కూడా పెట్టి పంపించారు. కానీ ఆ హీలింగ్ చేసుకునే కెపాసిటీని మనం పక్కన పెట్టేస్తేమి మనము వెంటనే పరిగెత్తేస్తాం అనమాట డాక్టర్ దగ్గర. ఒక్క 2 రోజులు కూడా మనం వెయిట్ చేయమన్నమాట. ఒక 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేయకుండా ఈ రోజే ఇప్పుడే ఈ క్షణాలు తగ్గిపోవాలి అని వెళ్ళిపోతాం. ఇప్పుడు వెంటనే అన్నకు ఆ నొప్పి వచ్చింది ఈ నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వెంటనే ప్రాపంచికంగా మందులు మెడిసిన్లు, ఇంకా అందరికి తెలిసిన విషయమే కదా. కానీ హీలింగ్ జరిగే టెక్నిక్ కూడా మన లోపలే పెట్టి పంపించాడు భగవంతుడు, పెట్టి ఉంచారు. హీలింగ్లు క్లీనింగ్లు ప్రాసెస్లు అన్ని కూడా మన ప్రణయం లేకుండా మన భాగాలన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయో, మన ప్రణయం లేకుండా ఏ భాగానికి ఏ ఒక డిసీజ్ కానీ ఏ ఒక తెలియకుండా యాక్సిడెంట్లు ఏం జరిగినా కూడా అవన్నీ క్లీనింగ్లు హీలింగ్లు మళ్ళా తిరిగి ఉత్పత్తి అవ్వడానికి కూడా అన్ని రెడీ ఉన్నాయి లోపల. కానీ వాటికి సమయం మనం ఇవ్వక అంతే. ఓకేనమ్మా? అద్భుతంగా చెప్పారు మేడం, Thank చాలా you. అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే నిజంగా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అనేవారు కదా, లంకనం పరమౌషధం అని, జ్వరం వచ్చినప్పుడు అటమ్మా ఏం ఫుడ్ తీసుకోకుండా రెస్ట్ తీసుకోమనేవారు, ఆ జ్వరం ఆటోమేటిక్ తగ్గిపోయేది. ఇప్పుడు అలా కాదు కదా, చిన్న దగ్గర రాగానే వెంటనే మెడికల్ షాప్ లోకి వెళ్ళిపోయి టాబ్లెట్ వేసేసుకుంటున్నారు. కానీ దానికి వాంతులు అవుతుంటే వాంతులు ఎందుకు అవుతాయండి, మనం అతిగా తినేసి ఇంకా లోపల ఎక్కువైపోయి ఇంకా ఇమర్చుకోలేక ఎక్కువైపోయింది బయటకు వస్తుంది. వాంతి అనేది ఎక్కువైపోయి లోపల జీర్ణకోశంలో ఎక్కువైపోయి అది బయటికి నోటి ద్వారా బయటకు పంపిస్తుంది. కానీ తెలియని జనాలు ఏమనుకుంటారు, పాపం బయట మానవులు తెలియని వ్యక్తులు, నాకు వామిటింగ్ ఎక్కువైపోతుంది, వామిటింగ్ వచ్చేస్తుంది అంటే నాకు ఏమో అయిపోతుంది లోపల, ఏదో జరిగిపోతుంది, నాకు వాంతులు అని ఒకటెంటికే 2టికి 3టికే. మా ఇంట్లో మా పిల్లలే ఎవరో కాదు, మా ఇంట్లో మా అమ్మాయి మా అబ్బాయిలు కూడా ఇదే పని చేస్తారు. ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. నేను చెప్తాను అది ఏమీ కాదు, లోపల తిన్నది అరగక ఎక్కువైపోయి అది బయటకు వస్తుంది. ఇంకా నా పడుకుంటే ఏం అవ్వదు నాన్న, మంచి పడుకోండి ఏం కాదు, నేను మంచిగా చక్కెర కొంచెం సాల్ట్ కలిపి ఇచ్చే వాటర్ తాగితే ఏమవుదు, పడుకోమంటే ఒప్పుకోరు. మా పిల్లల్ని మనవరాల్ని తీసుకెళ్లాల్సిందే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, తీసుకొస్తారు, మందులు తెచ్చుకుంటారు. చెప్పండి. అంతే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ అందులో ఉంది. ఇంకా చెప్పిన వినరు. ఇంకా ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చుకుంటే గానీ తగ్గ దుర్భోగం అంతే వాళ్ళకి. అంతే. నిజంగా చాలా చక్కగా చెప్పారు మేడం. నిజంగానే మీరు అన్నారు కదా, ఇప్పుడు మన దేంతోనైనా కమ్యూనికేషన్ అవుతే అది మన మాట వింటుందని. ఒక రోజు నేను వంట చేస్తున్నాను మేడం, వంట చేస్తుంటే అన్నం వారుస్తున్నాను, సెల్ ఫోన్ పక్కన ఉంది, గొప్పని చేయి జారిపోయి అన్నం వచ్చేలాగా అన్నం పెట్టేసిన తర్వాత సెల్ ఫోన్ చేయి జారిపోయి గింజలు పడిపోయింది.
ఆ పడిపోగానే వెంటనే ఏం చేశారన్నమాట, అది తీసేసి వేడిగా ఉంది గింజ ఒకటి గొప్ప తీసాడు, కొన్ని టైం పట్టి తీసి మొత్తం మీద సెల్ ఫోన్ ఇంకా పని చేయడం మానేసింది. ఇంకా అంటే ఆహా. అందులో గింజ వెళ్ళిపోయింది కదా, పని చేయడం మానేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మా దగ్గర షాప్ ఉంటే తీసుకెళ్ళాను. అని అన్నారు, లేదు లేదు మొత్తం అంతా ఈ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, చూడండి ఈ ఎండలో ఎండబెట్టిన ఆ రోజు వర్షం ఫుల్గానే, ఈ ఎండలో ఎండబెట్టండి అంటే ఈ ఎండ ఎక్కడ వస్తుంది, ఎండలో ఉంచండి, రేపు పని చేయకపోతే రేపు తీసుకొస్తే వేరే మార్చాలో ఏదో చెప్పారన్నమాట. అప్పుడు ఏం చేయలేమ్మా, ఈలోపు మా తమ్ముడు కొడుకు మా అన్నయ్య కొడుకు అన్నాడు, అత్త బియ్యంలో పెట్టి అత్త ఏమో బియ్యంలో పెట్టే అన్నాడు, ఎలాగా ఎండలేక బియ్యంలో పెట్టాను. సరే అని చేసి ఇంటికి వచ్చి అది బియ్యంలో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అప్పుడు కూర్చొని ధ్యానం చేశానమాట. అమ్మా నీ వల్ల నేను ఎంతో మంచి విషయాలు వింటున్నాను, ఎన్నో విషయాలు ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎన్నో తెలుసుకుంటున్నాను. నువ్వు అలా మొగపోతే ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంటది. నువ్వు నాకు సహకరించి తల్లి, నువ్వు కమ్యూనికేషన్ కోసం కదా ఉన్నావు, నీ యొక్క పని కమ్యూనికేషనే కదా, ఆ కాబట్టి నాకు నువ్వు సహకరిస్తే నేను ఎన్నో మన మంచి మంచి విషయాలు వినగలుగుతాను కదా అని చెప్పేసి అనుకుని ధ్యానం కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒక 3 గంటల తర్వాత తీసి చూశాను. చూసేటప్పటికి అది పనిచేయడం మొదలెట్టింది. అంటే ఛార్జింగ్ పెట్టాను అంటే అప్పుడు వరకు ఛార్జింగ్ చూడండి గొప్పని ఛార్జింగ్ పెట్టదంటున్నాను. వెంటనే నాకు డౌట్ వచ్చింది, ఛార్జింగ్ ఎందుకంటే తడిగా ఉంది, ఛార్జింగ్ పెడితే పేలిపోద్దని నాకు తెలియదు. ఈ లోపల ఎందుకు మా మా అన్ని కొడుకున్నాడు, ఛార్జింగ్ పెట్టక అత్త అది పేలిపోతుంది, వద్దొద్దు అని చెప్పేసి బియ్యంలో పెట్టి అన్నాడు. ఆడ ఎండలే కదా బియ్యంలో పెట్టారు అనమాట. ఆ తర్వాత దాంతో మాట్లాడి కొద్దిసేపటికి మనకు పనిచేసింది. మొన్న కూడా అది మటుకు అదే ఎందుకు పనిచేయడం మానేసింది సెల్ ఫోన్. అసలు కానీ ఛార్జింగ్ అవ్వట్లేదు, ఏమో చెయ్యాలి నాకు అర్థం కాలేదు. అయ్యో ఇదేంటి ఇవరకు ఛార్జింగ్ అవ్వటం, ఉదయం పెట్టినా నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఛార్జింగ్ అవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ ఏం చేసానమాట, కొద్దిసేపు కూర్చొని ధ్యానంలో కూర్చొని సెల్ ఫోన్ పిలుచుకొని, అమ్మా నాకు సహకరించాలి, నువ్వు ఎంతో మంచిదాను కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీ వల్ల చాలా బాగా కమ్యూనికేషన్ అవుతున్నాను, ఎన్నో మంచి విషయాలు వింటున్నాను, అలాగే ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తున్నాను కదా, నువ్వు మొగపోతే ఎలాగవద్దని చేసి సేమ్ ఇదే చెప్పుకొని కళ్ళు మూసుకొని కొంచెం ధ్యానం చేశానండి. ఆ తర్వాత సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి పనిచేయడం మొదలెట్టింది అనమాట. చూడండి అద్భుతంగా, అంటే మనం ప్రతిదాన్ని కమ్యూనికేట్ అవ్వాలి. చాలా బాగా జరిగింది, చాలా బాగా చెప్పారు. అన్ని ఇవన్నీ ఎంతో మందికి ప్రాక్టికల్స్ అనేవి చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నిజంగా నా విషయాల్లో కూడా ఎన్నో ఎన్నో జరిగినాయి, ఎన్నో అసలు మనకి అనుకోకుండానే ఇప్పుడు ఏదైనా మనం ఊరికే మామూలుగా మనసులో అనుకుంటే అవి ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తుంటాయి, ఎవరి ద్వారా ఏ విషయంలోనో ఎక్కడి నుంచో వచ్చేస్తుంటాయి. అలాగా అందరి విషయాలు చాలా మంది చెప్తుంటారు చూడండి, ఎంతో మంది చెప్తుంటారు మనకి. ఈ ఒక ఎట్లా అంటే మన శూన్య స్థితిలో ఉన్నప్పుడు, మన ఎంటీ మైండ్ గా ఉన్నప్పుడు మనం ఏమన్నా అనుకున్నా అవి జరుగుతుంటాయి అన్నమాట. అట్లా ఏమైనా ఎక్కువగా మన సంకల్పాలు అనేవి లోక కళ్యాణం కోసం సంకల్పాలు చేయడం ద్వారా అందరికీ అందాలని, ధ్యానం అందరికీ అందాలి, ధ్యానులుగా మారాలి అనే సంకల్పం మనం పెట్టుకోవడం ద్వారా మన ద్వారా కూడా ఎంతో మందికి, వేల మంది, లక్షల మందికి అందించబడతాం అన్నమాట. ఓకేనా? అట్లాగే నా మాస్టర్స్ జీవితంలో ఎవరైనా కూడా ఇంకా ఇదే జరిగింది. మాట్లాడతారా? మేడం ఇంతవరకు మన కోసం స్పెండ్ చేశారు, ఎవరైనా ఇంకేమైనా చెప్తారా మేడంకి? థ్యాంక్స్ చెప్తారా మేడంకి? ఎవరైనా చెప్తారంటే అన్మ్యూట్ చేసుకోండి. లేలేండి, పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే టైం ఓకే ఓకే మేడం, ఓకే. పాపం వాళ్ళకు కూడా 11 నేను మీకు నిన్ననే చెప్పాను, మనం ఏం లే ఉన్న వాళ్ళు ఉంటేనే హ్యాండ్ రైజ్ చేస్తే మనం మాట్లాడదాం, లేకుంటే లేదు పర్వాలేదు, అదేం కాదు. ఎందుకంటే ఇప్పుడు సరే. టైం దాటింది కదా, అందరికి నైట్ కదా అవును ఇది, మేడం, అవును నైట్ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే మేడం. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. మరి థ్యాంక్ యూ మాకు మరొకసారి బ్రహ్మశివ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మనకి వచ్చి అనుజ మేడం హైదరాబాద్ నుంచి వచ్చి మనకి ఎన్నో విషయాలు పత్రిజీ ప్రబోధాలు, అంటే పత్రిజీ గారి కోసం అని చెప్పిన ప్రతి ప్రబోధాల కోసం ఉదాహరణతో చక్కగా ఆవిడ యొక్క అనుభవాలు, జ్ఞానాన్ని మనకు అందించారు. 5 రోజులు మనతో స్పెండ్ చేశారు, ఎంతో జ్ఞానాన్ని అందించారు. ఇంకా మరిన్ని విషయాలు ఆవిడ నుంచి మనం ఇంకా తెలుసుకోవాలని, మరిన్ని క్లాసులు మనకి ఇవ్వాలని ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు వీక్షించిన మీ అందరికీ కూడా, వచ్చిన జూమ్ సెక్షన్ లో వచ్చిన వారందరి ఆత్మజ్ఞానం కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈ రోజు మనం దీన్ని క్లోజ్ చేసుకుందాం మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అందరికీ శుభోదయం, శుభరాత్రి, అందరికీ శుభరాత్రి. ఓకే మేడం, థ్యాంక్ యూ.